All things are possible. Only believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసు ఇక్కడ ఉన్నారు, యేసు ఇక్కడ ఉన్నారు. నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రభువుని నమ్ముచున్నాను, ప్రభువుని నమ్ముచున్నాను. నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మువానికి సమస్తము సాధ్యము. దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయం, మొదటి అధ్యాయం మొదటి నుంచి 4-7 వచనం. యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనార్ దేశంలోని తన దేవతాలయం తీసుకొని పోయి తన దేవతాలయ పక్షంలో ఉంచాను. రాజు అశ్మినజాను తన నపుంసక అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యం లేని సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరంలో నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీ విద్యను భాషను వారికి నేర్పుము. చెప్పండి. 7వ వచనం వరకు. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేసే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుటి నిలువబెట్టినట్టు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరనియు, హనన్యకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యకు అబేద్నెగోనియు పేర్లు పెట్టెను. ఆమేన్. అలాగే 2వ అధ్యాయము 31 వచనం నుండి 45 వచనం వరకు. ప్రతిమ కనబడేను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపవయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములకు తుత్నీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చడను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును.
పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండెను. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్ళును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టునకు ఇనుపది ఇన్నున్నట్టుగా తమరికి కనబడెను. గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము కలదై ఉండును. పాదములు వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపువిగాను, కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమైండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగముల వరకు నిలుచు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టివి వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది. అది దానియేలు రాజుతో చెప్పాను. అంతటా రాజుకు నెబుకద్నెజరు ఆమేన్. చాలు 45 వచ్చిన వరకే ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినాన్ని ఈ విశ్రాంతి దినంలో నీ మందిరంలో ఆరాధనలో గడుపుటకు మీరు మా కృప దయచేశారు తండ్రి. మొట్టమొదటి ఆదివారము ఇక నూతన సంవత్సరంలో ఈ దినాన్ని నీ మందిరంలో గడపడం ఎంతో శ్రేష్టము తండ్రి. ఓ ప్రభా, నీతిమంతుల గుడారంలోనైనా నివసించడంతో ఘనమైంది ప్రభా. భక్తులను కూడా నివసించగంటి ప్రభా. దేవుని మందిరంలో ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమని నువ్వు సెలవిచ్చామా ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసులను ఎత్తుపెట్టి నిడతాత్మతో నింపి నీ కలువరిచులో మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. కూడొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించండి ప్రభా. బలహీనలను బలపరచండి, రోగులు మీరు స్వస్థపరచండి. నీ అద్భుతమైనటువంటి కార్యాలు మా పట్ల మీరు జరిగించి ప్రతి అవిశ్వాసం నుండి వేరుపరిచి ప్రభా సహాయం చేయండి నాయన. నీ సన్నిధి మాకు తోడుగుంచండి ప్రభా. ఇంకెవరైతే బలహీనత రాలేకపోయినారో వారిని కూడా మీరు దర్శించండి, సహాయం చేయి ప్రభా. నీ ఆత్మతోనూ నీ శక్తితో నీ బలంతో నింపమని, మాయంతో వాడుకోమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. ఈ చూడ వాక్యం దగ్గరికి వద్దాము. దానియేలు రాసినటువంటి గ్రంథంలో చదివాము మనం. దానియేలు మరి పాతకాలపు విశ్వాసంలో కనుగొన్న వారిలో ఆయన ఒక ఆయన. మీకు అందరికీ తెలుసు, దానియేలు గురించి చెప్పకర్లేదు. ఆయన ప్రార్థన ఎప్పుడు దేవునికి ఏం చేసేవాడు? రోజుకి ఎన్నిసార్లు? 3 మార్లు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అయితే ఈ దానియేలుకు జీవ చరిత్ర మీరు తెలుసుకున్నప్పుడు ఈ దానియేలు గారు ఎక్కడి నుంచి? యూదా దేశం నుంచి, అంటే ఇశ్రాయేల్ దేశం నుంచి బబులోన్ దేశానికి చెరగా నెబుకద్నెజరు మహారాజు వీరిని కొనిపోయాడు, తీసుకుని పోయాడు. ఎక్కడికి? బబులోన్ దేశానికి. బబులోన్ దేశంలో వారందరూ విగ్రహారాధికులు, దేవుని ఎరిగినటువంటి జనాంగం. దేవుని నమ్ముకున్న ఒకటి వ్యక్తి మరి మరొక అన్యుల దేశంలోకి మనం వెళ్తాము, విగ్రహాల ప్రదేశంలోకి మనం వెళ్తాం. అప్పుడు అక్కడ వాతావరణాన్ని బట్టి దానికి అనుకూలంగా మనం మారకూడదు. మనమే దేవుని యొక్క వాతావరణాన్ని మనం అక్కడ సృష్టించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నామో దేవుని వాతావరణం మనం సృష్టించుకోవాలి. నేను ఎక్కడున్నాను? దేవుని మందిరంలో ఉన్నాను. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. చూడండి, మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడే అటువంటి వాతావరణాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి. దేవుడితో నేను మాట్లాడుతున్నాను, నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు.
సరే, అలాగే నీవు దేవుని వాతావరణాన్ని యూ హెవ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాతావరణాన్ని నువ్వేం చేయాలి? సృష్టించుకోవాలి. అంతేగాని ఇక్కడ ఏదో మరి కాలక్షేపంగా వచ్చినట్టుగా, ఏదో మన మామ కూడుకోవడానికి వచ్చినట్టుగా మనం రాకూడదు. అంటే దేవుని వాతావరణంలో మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడున్నప్పుడు మన దేవుని వాతావరణంలో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చుని ఉన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరగాలంటే, దేవుడి నుంచి నువ్వు జవాబు పొందాలంటే ఆ వాతావరణాన్ని నీవే కలగజేసుకోవాలి. అది నీలో ఉంది. నువ్వు ఒక్కడు అయినప్పటికీ కూడా దావీదు ఒంటరిగా ఉన్నా కానీ తన ప్రార్థనా జీవితం, తనకున్న అలవాట్లు, తనకున్నవన్నీ కూడా ఏది విడిచిపెట్టలేదు. కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటారు, వేరే ప్రదేశాలకు, అక్కడ ప్రార్థన మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, దేవునితో సహవాసం తగ్గిపోద్ది. ఇంకా ఫ్రెండ్స్ మనకు తటస్థపడతారు. ఆ ఫ్రెండ్స్ ఎలాంటి తెలుసా, ఇక్కడికి అక్కడికి తీసుకెళ్తారు. ఈ డ్రెస్సులు ఏంటి, ఈ బట్టలు ఏంటి, ఇలాగ వేసుకుంటున్నావు, నువ్వు పాతకాలంలాగా ఉన్నావు, నువ్వేం చేయాలి? మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి. ఏంటి వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో నువ్వు ఉంటాను ప్రయత్నం చేస్తావు. అలా ఉండకూడదు. నీ పాతకాలపు నీ భక్తి, నీ పాతకాలపు నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ప్రకారం డ్రెస్ వేసుకోవాలని ఉందా? ఏ దేశంలోనైనా సరే మనకు సాంప్రదాయం, మనకు వస్త్రధారణ ఆ దేశంలో చాలా గౌరవిస్తారు. ప్రతి దేశంలో కూడా. ఆఫ్రికా నుంచి మనకు చాలామంది పాస్టర్లు సోదరులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి మేమేం కొనేవాళ్ళం తెలుసా? ఆ పాస్టర్ గారికి చీరలు కొనేవాళ్ళం. ఏం కొనేవాళ్ళం? చీరలు. ఎలా కుట్టాలండి, ఎలా కట్టుకోవాలి, అయితే అక్కడ మీకు నేర్పిస్తారు. ఉన్నారు కదా మా ఊళ్ళో, అక్కడ భారతీయులు ఉన్నారు కదా. సరే, చీర కట్టేసేసి ఆ పాస్టర్ గారికి మీరు చెప్తే నవ్వుతారు, ఇలా చుట్టేశాడు. మన కట్టుకునే విధానం వేరు, మరి వాళ్ళకి తెలియదు కదా. మొత్తం మీరు ఆ పాస్టర్ గారు చీర చుట్టేసుకుంది, నా ఫోటో తీసేసి ఆయన పంపడం జరిగింది. దేవుని స్తోత్రం. చూడండి, ఎందుకంటే మనం పూర్తిగా వస్త్రాన్ని ఏం చేస్తున్నాం, మన శరీరాన్ని కప్పుకుంటున్నాం. అదే సంగతి. అంతేగాని అక్కడ పద్ధతుల ప్రకారం ఉండాలంట, అక్కడ ప్రకారంగా బట్టలు వేసుకోవాలంట, అక్కడ ప్రకారంగా చేయాలంట. ఎవరో అలాగని ముస్లింలు చూడండి బురకా వేసుకుంటారు. ఏ దేశంకి వెళ్ళినండి, ఫ్లైట్లో హైదరాబాద్లో విమానాశ్రయంలో మనకి అందరూ కనబడుతూ ఉంటారు. నల్లని బురకాలు వేసుకుని తల ఇలా కప్పుకుంటారు. వాళ్ళ సాంప్రదాయం విడిచిపెడుతున్నారా? ఏ అరబ్ దేశానికి వెళ్ళినా, ఏ అమెరికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్త్రధారణ మారుతుందా? మారదాం. మరి మనం క్రైస్తవులం, మన పరలోక సాంప్రదాయం, మన పద్ధతి, మన విధానం ఎక్కడున్నా ఒకే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే మన మాదిరి చూపించాలి లోకానికి. అంతేగాని ఈ రోజున నవీనమైనటువంటి వస్త్రధారణ, లోక సంబంధమైనటువంటి వస్త్రధారణ ప్రజలు ధరింపజేస్తున్నారు. వాటితో పాటు పాశ్రమలు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ వస్త్రాలు కూడా మారిపోతున్నాయి. ముందు వీళ్ళు ఎత్తుంటే ఆడే చేస్తున్నారు, పాశ్రమలు మార్చేస్తుంటే విశ్వాసులు కూడా అలాగే చేస్తున్నారు. మా పాశ్రమ గారు వేసుకుంటారండి ఇలాగండి. అలా ఎక్కడ ఉంది చెప్పండి. దేవుని స్తోత్రం. భారతదేశం వస్త్రధారణ ఏంటి చెప్పండి, మిగిలి చెప్పండి. సారీ, అంతేనా? చీర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాతకాల విశ్వాసంలో మరి ఇక్కడ దానియేలు ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? బబులోను దేశానికి. ఆయన చెరగా నెబుకద్నెజరు మహారాజు తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది తీసుకెళ్ళాడు. వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును అభ్యసించినటువంటి వారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు ఒకటి పట్టుకెళ్ళారు. వాళ్ళు కూడా ఏంటి చెప్పండి, ఏం పెట్టుకెళ్ళారు? దేవుని వాక్యం. బబులోను దేశంలో దానియేలు గారికి ఒక పేరు పెట్టారు. ఆయన పేరు మార్చేశారు, అక్కడ కొత్త పేరు ఇచ్చారు. చూడండి, మొదటి అధ్యాయంలో దానియేలు గారికి పేరు పెట్టినటువంటిది 7వ వచనం. నపుంసక అధిపతి దానియేలుకు
చూసారా, బెల్షాజరు అంటే బెల్షాజరు దానియేలుకు దేవుని స్తోత్రం. దానియేలు అంటే అర్థం ఏంటి? దేవుడే న్యాయమూర్తి. దేవుని స్తోత్రం. బెల్షాజర్ అంటే బెల్ అంటే ప్రభు ప్రొటెక్ట్స్, ప్రభు నిన్ను కాపాడుతాడు అంటే ఒక దేవుడిగా అతనికి ఒక పేరు ఇవ్వబడిందన్నమాట. అంటే రాజుగారు దానియేలుగా విగ్రహాన్ని కూడా చేసి ఆ విగ్రహానికి నమస్కరించమంటున్నాడు. ఎవరిని? రాజుగారు నమస్కరించాడు కదా, దాన్ని నమస్కరించాడా? నమస్కరించలేదు. చూసారా? అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు దానియేలు గారు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే బాగా ధర్మశాస్త్రమును తరిపిరయ్యాడు. ఏ విగ్రహమునకును ఏ యొక్క మానవుడు చేసిన బొమ్మకి పూజింపకూడదు, నమస్కరించకూడదు. చేశాడండి? తప్పేనా? విగ్రహం దగ్గరికి పూజ చేసి మళ్ళీ ఇంకో తప్పు ఎత్తుకుంటున్నావా? నేను ఇది చేశాను అది చేశాను అందుకు వచ్చిందని నువ్వు చేసిన పొరపాటు. అక్కడ విగ్రహానికి ఏం చేశాను? వెళ్ళి సాగిలపడి నమస్కరించావు. దేవుని స్తోత్రం. అది బొమ్మది. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవుడువు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే రాయివు చెట్టువు నీవు కావు, దేవుడువు నీవు. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. ఓ మా కుటుంబ వైద్యుడవు, మా మంచి ఔషధము నీవు. సాయించి సియోనులోనే సాయించి మాతో మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నువ్వు కావు, మాట్లాడని రాయివి మాట్లాడే దేవుడవు. హల్లెలూయా. దావీదు ఆయన వాక్యమును బాగా ఎరిగి ఉన్నాడు. ఆయన వాక్యమును దేవుడు నిలబెట్టుకుంటాడని గుర్తించాడు కనుక దేవుని వాక్యముతో నిలిచి ఉన్నాడు. ఎవరు? దావీదు. ఈ రోజున నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథం, నువ్వు వింటున్నటువంటి వాక్యము ఎవరు? దేవుడు. వేరుగో వీళ్ళు నలుగురు, వారి ముఖాలు వీరి ముఖాలు చూసేటప్పటికీ ఎవరి ముఖాలు ప్రకాశిస్తున్నాయి? కాంతివంతంగా. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఏంటి వీరి ముఖాలు ఎందుకు ప్రకాశిస్తున్నాయి? వీరు తినేది ఏంటి? శాకాహారం. వాళ్ళు తినేది మాంసాహారం. సక్యరాజు గారి భోజనం. దేవుని స్తోత్రం. సరే, దేవునితో వీళ్ళు ఏం కలిగి ఉన్నారంటే సహవాసం. దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటే ఆయన మహిమ మన మీద ప్రకాశింపజేస్తాడు దేవుడు. చూసారా? నీవు ఆయన స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి. ఉదయకాలం లేచిన వెంటనే సోమరతనంతో మంచం మీద పడుకుని ఉంటాం కాదు, మోకాళ్ళుని కిందకి దిగి ప్రభుని స్తుతించు, దేవునికి ప్రార్థన చేయి. మళ్ళీ వెంటనే దేవుని వాక్యం తెరుచుకొని చదవండి. నీ మనసు అంతా కూడా దేవునితో నింపండి.
ఉదయకాలం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం బట్టలు కట్టుకోవాలి, ఏం పనులు చేయాలి, వాటి గురించి ఆలోచించద్దు. ముందు ఎవరిని? దేవుని పెట్టుకోండి. నీ మనసు అంతా కూడా ఫ్రెషప్ చేసుకోవాలి ఉదయకాలాన్ని. ఎవరితో? దేవుని వాక్యంతో, దేవుని సన్నిధిలో గడుపుతుంటుంటే నీ మనసులోకి ఎవరు వస్తున్నారు? దేవునికి ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. నీలో ఉన్న భయం అంతా తొలగిపోద్ది, నీలో ఉన్నటువంటి పిరికితనం అంతా వెళ్ళిపోద్ది, నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. దేవుడు ఉన్నాడని నిశ్చేతను కలిగి ఉంటాం. చూసారా, ఈ నెబుకద్నెజరు మహారాజు ఒక రోజున ఆయనకి స్వప్నంలో ఒక ప్రతిమ కనిపించిందంట. కనిపించింది, ఓ ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ దాన్ని దానియేలు గారు దర్శనంలో చూశాడు. అప్పుడు దానియేలు గారు దర్శనంలో చూసి ఆ ప్రతిమను ఏం చేశాడంటే వివరించాడు. 4 రకాలైనటువంటి లోహాలతో ఆ ప్రతిమ అక్కడ దాన్ని ఉంది. మొదటగా ఏంటిది? హెడ్ అంటే శిరస్సు బంగారం. బంగారం అంటే ఎవరికి సాదృశ్యం? నెబుకద్నెజరు మహారాజు కాలమది స్వర్ణయుగం. అంటే ఏంటండి? బంగారు యుగం. ఆ కాలమది నెబుకద్నెజరు పరిపాలన. నెబుకద్నెజరు మహారాజు చనిపోయిన తర్వాత కుమారుడు ఎవరు? బెల్షస్సరు. ఆయన ఏం చేశాడు? ఆయన పరిపాలించాడు. బెల్షస్సరు పరిపాలించినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? త్రాగుతూ విని చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది. ఏమని? మెనే మెనే చెకిల్ ఉపార్షన్. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు నీ రాజ్యము త్రాసులో వేసి తూయబడింది రాజా. దానికి అర్థం చెప్పాడు ఈయన దానియేలు గారు. ఏం చెప్పాడు? నీ రాజ్యము త్రాసులో వేసి తూయబడింది, నీ త్రాసులో నువ్వేమిపోయావు? తేలిపోయావు కనుక నీ రాజ్యము వేరొకరి చేతికి ఇవ్వబడుతుంది. చూసారా? తర్వాత వచ్చాడు మాట ఎవరంటే మీడో పర్షియా. నెబుకద్నెజరు మహారాజు తర్వాత పరిపాలించిన వాడు పర్షియా రాజు. సరే, బెల్షస్సరు. ఇద్దరు అయిపోయారు. ఆ రాజ్యమును తీసి ఎవరికి ఇచ్చాడు? పర్షియా మహారాజుకు. తర్వాత మూడవది మనం చూస్తున్నాము ఇత్తడి. మొదటిది బంగారము, తర్వాత భుజములు వెండి, ఈ యొక్క తొడ ఈ ఉదరమంతా కూడా ఎవరు? ఇత్తడి. ఎవరు ఈయనంటే అలెగ్జాండర్ మహాచక్రవర్తి. 3వ రాజ్యం ఎవరు? గ్రీకు రాజు. మన భారతదేశంలోకి వచ్చాడు ఆయన అలెగ్జాండర్ మహారాజు చక్రవర్తి. ఎక్కడైనా భూభాగం ఉన్నామో ఎతకండి అని ఆయన సైనికులను పంపించాడు. ఈ లోపల ఒక కీటకము ఆయన కుట్టిందంటే ఎవరిని? అలెగ్జాండర్ మహారాజుని. వైద్యులు ఎంతోమంది ఆయనకు వైద్యం చేశారు, కానీ అతనుకున్న ఆ వ్యాధి స్వస్థత జరగలేదు. ఆయన చనిపోయేటప్పుడు మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అన్నాడు, ఒక పెట్టి చేసి దానికి 2 రంధ్రములు చేసి ఒక చెయ్య ఒకవైపు కుడి చెయ్య, ఎడమ చెయ్య మరొక వైపు మీరు విడిచిపెట్టి అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఈ భూఖండములన్నీ జయించి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని మీరు ప్రకటించాలన్న. ఆ పెట్టిని మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోయాడు? కాడికి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. వీడికి కాలు కిందని ఈ మోకాళ్ళ కాడి నుంచి పాదాల వరకు ఉన్నదంట ఇనుము. ఇనుము ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. అదే రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. మన యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరు పరిపాలించారు? రోమా చక్రవర్తి. అదేంటిది? రోమా సామ్రాజ్యం. చూడండి, ఆ పాదాలు దేనితోటి? ఇనుము మట్టి. చూసారా? ఇనుము మట్టి కలుస్తాయా? అతకం. ఈ రోజున వాతావరణం ఎలాగుంది? ఒకరి మనసు ఒకరికి అతకట్లేదు. ఇంట్లో వాళ్ళే తల్లి బిడ్డలకి, భార్య భర్తకి, అందములకి, అక్కచెన్నులకి అతకటం అంటే చాలా కష్టం. పైకి మాట్లాడుకున్నా ఏమనుకున్నా వాళ్ళు భేదాభిప్రాయాలు అలా ఉండిపోతాయి. వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ వాళ్ళకు ఉండదు. ఏదో
ముఖస్థితి కోసం అనుకుంటారు. కానీ ఆ ప్రేమ ఎక్కడ ఉండాలి? నీ హృదయాంతరంగంలో నుంచి అది నీవు కలిగి ఉండాలన్నమాట. అందుకని అన్నాడు ఇనుము మట్టి అంటే మనం ఎక్కడికి వచ్చేప్పుడు అన్యుల కాలం ప్రారంభం నుంచి ముగింపుకు వచ్చాం. ఇనుము మట్టి అతకని కాలం. ఇప్పుడు పాదాలు. ఇప్పుడు పునరుద్ధరించబడినటువంటి రోమా సామ్రాజ్యం ఇది. చేతి సహాయం లేకుండా ఒక తీయబడిన ఒక రాయి ఉంది అక్కడ. ఇలా చదివితే మీకు సమయం అయిపోద్ది. మీరు ఆల్రెడీ చదివారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసుకోండి. చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఏం చేసింది? ఈ పాదాలని అది చిరుకొట్టి మొత్తం తుత్తినీలుగా చేసింది. ఎవరు? ఈ చేతి సహాయం లేకుండా తీయబడి రాయి ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఆయన రాజ్యమును స్థాపింప చేస్తున్నాడు. అన్ని రాజ్యములు ఆయన కింద రావాల్సి ఉంది. ఈరోజు అనుకుంటున్నారు మేము పరిపాలన చేస్తున్నామని. మనం కాదు. పరిశుద్ధులు రాజ్యాధికారము చేయుదురు. ఎవరు? చదవండి దానియేలు గ్రంథంలో. అయితే మహోన్నతిని పరిశుద్ధులే. దేవునికి స్తోత్రం. మహోన్నతిని పరిశుద్ధులే. 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. దానియేలు. అయితే మహోన్నతిని పరిశుద్ధులే, రాజ్యాధికారముందురు, వారి యుగయుగములు యుగయుగముల వరకు రాజ్యమేలుదురు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులంటే మనమే. దేవుని స్తోత్రం. ఎవరు పరిశుద్ధులు? దేవుడు మన పరిశుద్ధులుగా పిలుస్తున్నాడైనా. ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు అక్కడ ఎఫెసీ సంఘం వారికి విశ్వాసులకు ఆయన ఏమంటున్నాడు? చదవండి. తన ప్రియనందు వారు ఉచితముగా అనుగ్రహించిన కృపామయముకు మొరడు అధ్యాయం మొరడు వచ్చును. దేవుడి చిత్తం వలన క్రీస్తునందును అపోస్తలుడైన పౌలును ఎఫెసులోనున్న దేవునికి స్తోత్రం. ఎఫెసులోనున్న పరిశుద్ధులు అన్నాడు ఇక్కడ. ఎవరు పరిశుద్ధులు? ప్రభువైనటువంటి క్రీస్తు రక్తంలో కడుగబడి ఆయన నామమున బాప్టిసం పొంది రక్షించబడినటువంటి వారందరూ ఏమైనారు? పరిశుద్ధులు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యమేలుదురు, వారి యుగయుగాంతముల వరకు రాజ్యవంతం. అప్పుడు ప్రధానమంత్రి కాదు. ఈ లాజర్ గారికి కొన్ని గ్రామాలు అప్పగిస్తాడు. మీరు ఇరుగని చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఆయన అధికారం ఒక్కొక్కరికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? హల్లెలూయా. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం. అమాయకులుగా ఉన్నారనుకున్నారు మీరు. దేవుడు గొప్ప జ్ఞానంతో అమాయకులు ఉన్నవాళ్ళకి దేవుని జ్ఞానము తెలివి ఆ రోజున ఇస్తాడు. మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజ్యాధికారము చేయుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇనుము మట్టి ఎవరంటే ఇప్పుడు రష్యా, అమెరికా ఇప్పుడు కలుస్తున్నాయా? ఇప్పుడు కలవయి. రష్యా వారికి అమెరికా వారికి ఇప్పుడు పోరాటం యుద్ధమే. చూడండి అక్కడ రెండు ఇనుము మట్టి కలవు అతకవు. చూసారా? అలాగే ఇప్పుడు రష్యా, అమెరికా ఈ దేశంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు బాంబులు వారు తయారు చేసుకున్నారు. అమెరికా వాడు నా బలము గొప్పదని, రష్యా వారు నా బలము గొప్పదని వారు అణుబాంబులతో ఇప్పుడు మేము ప్రపంచాన్ని మేము బూడిదిగా చేయగలమని వారు సవాలు వేస్తున్నారు. అమెరికా రష్యాకి భయపడుతుంది, రష్యా అమెరికా భయపడుతుంది. కారణం ఏంటి? వీరి ఆయుధములు శక్తివంతమైన, వారి ఆయుధములు శక్తివంతమైన. ఏ రకమైన ఆయుధాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం ప్రభుతున్నాడు. ఒక పిచ్చివాడు కానీ ఒక మీటర్ నొక్కినట్టయితే 5 నిమిషాల్లో ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది? బూడిదైపోతాడండి. అలాంటి ఆయుధములు ఆకాశంలో ఎడలడుతున్నాయండి. అది ఎప్పుడంటే ఆయన యొక్క శ్రమల కాలం వచ్చినప్పుడు, వధువు ఎత్తబడిపోయిన తర్వాత దేవుడు ఒక పిచ్చివాడు ఆ మీట నొక్కుతాడండి. సడన్గా ఇదంతా ఏమవుతుంది?
బాంబులతో, అగ్నితో ఏం చేస్తాడు ఆయన? ఇవన్నీ కాలిపోతాయి దేవుని స్తోత్రం. అప్పటికి వధువు ఎక్కడ ఉండాలి? ఎత్తబడిపోయిపోవాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దానియేలు కాలంలో ఇక్కడ మనము మరొక గుంపు వారితో ఇతనికి మంచి స్నేహం ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీ విశ్వాసం అయితే, నువ్వు దేవుని పట్ల నమ్మకం ఉన్నప్పుడు నీకు మంచి వారిని దేవుడు మంచి సహవాసం నీకు ఇస్తాడు. దానియేలు దేవుని పట్ల విశ్వాసం కలిగినవాడు, ప్రార్థనాపరుడు. అలాంటి వాళ్ళనే దేవుడు స్నేహితుడికి ఇచ్చాడు. ఎవరికి? ఆయనకి. ఎవరు వారి పేర్లు? షద్రకు, మేషకు, అబేద్నెగో. ఇప్పుడు కూడా నువ్వు అలాగే దేవుని అడుగు, ప్రభువా నేను ఎవరితో జత చేస్తానంటే విశ్వాసముతోనూ విజయముతోనూ దేవుని వాక్యముతో నడిచేవాడు నాకు కావాలి ప్రభువా. ఏదో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళ విశ్వాసము దేవుని చేత గుర్తించబడాలి. ప్రార్థన వీళ్ళుగా ఉండాలి. వారు విజయవంతంగా వారి జీవితాలు ఉండాలి. దేవుని స్తోత్రం. అలాంటి వారు కావాలి ప్రభువా. దేవుని స్తోత్రం. అదేవిధంగా నీవు దేవుని అడగాలి. దానియేలు చూడండి, అక్కడికి వెళ్ళినా కానీ ఒక గుంపు వారితో అతను సంవత్సరం కలిగి ఉన్నాడు. వాళ్ళెవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు కూడా దానియేలు వలె ప్రార్థనా పరులు. ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకొక ఉంటాడు ప్రార్థన చేయలేనాడు. అత్తమాల ప్రార్థనే. బైబిల్ చదువుకుంటాం, అటు చదవడు, అత్తమాల బైబిలే. దా మనం వాళ్ళ బయట తిరిగి వద్దాం, దా ఆలస్యకారికి వెళ్ళిపోదాం, కిరణ్ కంచేపు అలా బీచ్కి వెళ్దాం, కంచేపు ఆటలకు వెళ్దాం. ఫ్రెండ్స్ కలుస్తారు, మనకి తటస్థమవుతారు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరితో మనం ఏకం కాకూడదు. దేవుని సన్నిధిలో గడపలేని వాళ్ళతో ఏకమేంటి? మనం వాళ్ళ సంబంధం ఏంటి? మనకి ప్రభు మందిరానికి రాలేని వాళ్ళతో మన సంబంధం ఏంటి? దేవుని వాక్యం పట్ల నమ్మకం లేని వాటితో మనకు సంవత్సరం ఏంటి? దేవుని స్తోత్రం. మాకు చిన్నప్పుడు ఒక తరిపిది మాకు అది ఇవ్వబడిన మాట. మాకు ఫ్రెండ్స్ లేరు ఎవరున్నాం. బ్రహ్మ గారు చూస్తుంటే నాకు గుర్తొస్తుంది, సేమ్ అలాగే మాకు జరిగిందని. నిజమే. ఫ్రెండ్స్ ఉంటే నువ్వు గొప్పోడైపోతావు అనుకున్నావా? నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు నీ జీవితాన్ని పాడు చేస్తారు. దేవుని స్తోత్రం. తప్పైన కుమారుడు ధనమంతా తీసుకుని తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. అందుకే దుష్టుల సాంగత్యము ఆయన అంగీకరించుడు. నాకు అసహ్యం అన్నాడు. ఇక డబ్బున్నంత వరకు స్నేహితులు ఏం చేశారంటే ఇతనితో సహవాసం పెట్టుకుని, ఒరే అక్కడికి సినిమాకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని ఏం చూశారు? ఏదో తిప్పేశారు. ఎవరిని? ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. మొత్తం అంతా అయిపోయింది. పేకాట్లకి, అలాగా క్లబ్బులకి, రకరకాలైనటువంటి అన్ని వ్యసనాలకి బానిసగా చేశారు. ఎవరిని? ఈ తప్పైన కుమారుడిని. డబ్బు అంతా అయిపోయింది, వదిలేశారు. అంతే. నీ దగ్గర ఏమీ లేదు, మైతి పారిపోయింది. ఎవరు కూడా లేరు. ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు, తల విరబోసుకుని చింపురు తలతో, బట్టలు చిరిగిపోయి, స్నానం లేదు. తల్లిదండ్రులు ఇక్కడ దుఃఖంతో వాళ్ళు మొరపెడతా ఉన్నారు, మా కుమారుడు ఎక్కడున్నాడు? అయ్యో చక్కని భోజనం రోజు తినేవాడు, మంచి కూర వండేదాన్ని నేనేమో తల్లి అనుకుంటుంది, ఏ భోజనం తింటున్నాడో, ఎక్కడ ఎలా ఉంటున్నాడు అని వీళ్ళు దుఃఖంతో రోజు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడికి గుర్తొచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే. నేను కుమారుడు అనిపించుకోండి, ఎగ్గుడు కాదు, కానీ నేను ఇప్పుడు వారి పని వాళ్ళలో నేను ఒక్కడిగా ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకొని మనసు మార్చుకొని వాడు ఎక్కడికి వస్తున్నాడు? తన ఇంటికి వస్తున్నాడు. తప్పిపోయినా కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే, తప్పిపోయినా తెలిసి తిరిగి అతని చేసుకునను, అతని చేసుకునను.
అంటే వీరు నలుగురు కూడుకున్నప్పుడు మంచి ప్రార్థన కూటములను వారు కలిగి ఉన్నారన్నమాట. అంటే నలుగురు ఏం చేసేవారు ఇప్పుడును మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. షద్రకు ఆమేన్, మెషకు ఆమేన్, అబేద్నెగో ఆమేన్, దానియేలుతో ఆమేన్. మనందరూ కలిసి ఇసుకుంటున్నావా అంతమాల ప్రార్థన. మనకి బయట ఉన్నవారితో మన లోకంతో తిరగాలి. చూడు ఆ యవనస్తులు చూడు ఎలా తిరుగుతున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. మన పాస్టర్ గారి మాట వినకూడదు, దేవుని మాట వినకూడదు. మనం అలాగే చెప్తారు, నువ్వు బాగుపడవు, బయటికి పో, లోకానికి పో. అలా చెప్పి సైతాన్ ఏం చేస్తుందంటే కొంతమంది యవనస్తులను తప్పుడు మార్గంలో నడిపిస్తా సాతాను. ఆ మాటలు నువ్వు వెనుక జాగ్రత్త. దేవుని మాట విను, దేవుని స్తోత్రం. నీ స్నేహితుల మాట, మంచి మాటలు విను. వాక్యం ద్వారా నడిపించేటువంటి ఒక మంచి స్నేహితుడు నీకు కావాలి. దేవుని వాక్యములు ఎరిగేటువంటి ఒక విశ్వాసం నీకు కావాలి. ప్రార్థన పనులు నీకు కావాలి. నీ జీవితంలో దేవునికి స్తోత్రం. నీ తప్పులను ఖండించేవారు నీకు కావాలి. అంతేగాని నీ తప్పులను సరిచేసి పర్వాలేదులే అని సమర్థించేవారు కాదు. ఇది నువ్వు ఇలా చేయకూడదు. నీ తండ్రికి నీ తల్లికి నువ్వు లోబడాలి. నీ దైవజనుడికి నువ్వు లోబడాలి. నువ్వు తగ్గించుకోవాలి. వాక్యానికి మనం విధేయుడిగా ఉండాలి. దేవుని మందిరానికి మనం మానకూడదు. మన ప్రార్థనా జీవితం మనం మానకూడదు. దానియేలుకి అటువంటి విశ్వాసులను దేవుడు ఇచ్చాడు. ఎలాంటి విశ్వాసులు? ప్రార్థన వీరులండి. దేవుని స్తోత్రం. సింహములు మూయించినట్టు దానియేలు. హల్లెలూయా. సింహాలు ఏమైపోయినాయి? దాన్ని తాకటానికి దగ్గర రాలేదు. ఈ నలుగురు ముగ్గురు కూడా వారు అన్నట్టులే. షద్రకు, మేషకు, అబేద్నెగో వీరు. అందుకన్నాడు ఏ జాతి పక్షి ఆ జాతి పక్షులతో ఏం చేస్తుంది? అది జత కొడుతుంది. అన్నిటి పక్షులతో ఏకమవుతాం. చూడండి, పావురం ఉందనుకోండి, పావురం ఎవరితో? పౌరాలని ఒక చోట ఉంటాయి. ఎక్కడ? హైదరాబాద్లో చూశాను. అది ఎల్బీ నగర్ ఎక్కడ కానీ ఏం చేస్తాయి? పౌరాలని గుట్లుగా అక్కడికి వచ్చేసినాయి. అన్ని పౌరాలే. మనం వెళ్ళిపోతుంటే కాళ్ళకాడ తగులుతూ ఉంటాయి. కానీ ఎవరు పోరా దాన్ని పట్టుకోడు. పట్టుకున్నారు. అక్కడ సీసీ కెమెరా ఉంటాయి. పక్షులు వేటాడడానికి లేదు, వాటిని చంపడానికి అనుమతి లేదు. ఏ జాతి పక్షులు ఆ జాతి. ముద్రలు చూడు, 4వ ముద్రలో 292 పేర. అట్లయినాడులా సవారి చేస్తున్నా. కింద నుంచి చదవండి, అదంతా చదవద్దు. ఆఖరి పేర. ఏ గూటికి చెందిన పక్షులు ఆ గూటికే చేరినట్లుగా సామెతగా తగినట్లుగా ఆ జనులు ఉన్నారు. ఏంటండి? ఏ జాతి? గూటికి చెందిన పక్షులు. దేవుని స్తోత్రం. ఈరోజున దేవుడు ఏ జాతికి చెందిన వారు ఆ గూటికి చేరతాయి పక్షులని. చూసారా? ఈ కాలంలో దేవుడు వర్తమానం పట్టుకుని వెంబడించినటువంటి వారు, ఈ దేవుడు పంపించిన ప్రవక్తను వెంబడించిన వారు, ఇంకా వారు ఏం చేస్తారు? వారు వేరే దాంతో ఏకం కాలేరు. దీని అర్థం చూసారా? నీవే నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నిన్ను ఎన్నుకున్నాడు. జగత్తు నాది వేయబడక ముందే, ఈ భూమి మీద రాకముందే, ఈ కాలం మన దేవుడు పంపించే ప్రవక్తని, ఈ కాలపు ఈ వర్తమానం నువ్వు నమ్ముతావని దేవుడు ఎరుగున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన బ్రహ్మగత కూర్చున్నాడు. యేసు మరణించిన తర్వాత చెరలో ఉన్నవారు మరి ఆత్మ దగ్గరికి వెళ్ళి యేసు ప్రకటించాడంట. అదేంటి అని అడిగాడు. అంటే చెరలో ఉన్న వాళ్ళంటే అక్కడ పాతాళంలో బిలంలో బంధించింది అపవాది. ఎవరిని? క్రీస్తు రక్తము ఆయన చిందించక ముందు చనిపోయిన వారు ఎవరు? ఆదాము సంతానం కానించి క్రీస్తు రక్తము చిందించే వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలను ఎక్కడున్నాయి? పాతాళంలో బిలములో బంధించింది. సాతాను సంకెళ్ళు వేసి వారికి విమోచన లేదు. ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కలువరిలో చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరలో ఉన్న ఆత్మ దగ్గర. ఇప్పుడు ఏం చేశారు? సంస్థలో సంఘ శాఖలు ఏం చేసినాయి? సిద్ధాంతాలతో కొంతమందిని బంధించేసింది.
మేము మా సిద్ధాంత ప్రకారంగా మేము వెంబడిస్తాం, మా సంఘం చెప్పినట్టుగా మేము అంటాము, మా కాపుడు చెప్పినట్టుగా మేము అంటాం అని శత్రువైన సాతాను చెరలో బంధించింది. దాని ఆత్మీయ అర్థం అది. చూసారా, మేము మీ బోధను అవసరమైతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం, ఆదివారం మాత్రం మీ సంఘానికి రాం అంటే ఏంటంటే సాతాను వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు చెరలో బంధించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెరలో బంధించేసింది. ఇప్పుడు ఆ ఆత్మలు ఎలాగైతే చెరలో బంధించబడ్డాయో ఇప్పుడు కూడా ఆత్మీయంగా కొందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ సంఘాలకి కట్టుబడుతున్నారు, ఆ సిద్ధాంతానికి వారు బానిస అయిపోయి అందులోంచి బందీలుగా అయిపోయి బయటికి రావట్లేదు. ఇప్పుడు వర్తమానం ఏం చేస్తుందంటే ఆ చెరలో ఉన్న వాళ్ళని బయటికి లాగింది. తెలుస్తూ నువ్వు నమ్మింది నిజం కాదు, అది ఆ సంఘమునికి వెళ్తున్నావేమో, అక్కడ జీవం లేదు, అక్కడ నీకు వాక్యం లేదు, అక్కడ నీకు బలం దొరకట్లేదు, నువ్వు అక్కడ ఉండవలసిన స్థలం కాదు ఇది. దేవుని స్తోత్రం. ఒక గుడ్డుని తీసుకెళ్ళి మనం ఒక కోడిపెట్ట కింద మనం పొదిగిస్తే అది ఏ గుడ్డు అయినా అదేమవుతుంది, వెచ్చదనం చేత పొదగబడుద్ది. అలాగే సంఘాలు కూడా అంతే. ఆ వెచ్చదనం వలన వాళ్ళు ఏమవుతారు, ఇప్పుడు జన్మిస్తారు, కానీ అక్కడ ఉండవలసిన స్థలం, ఎదగవలసిన స్థలం అది కాదు. అందుకని మనము కూడా వేరే 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 సంఘం నుంచి, వేరే సంస్థల నుంచి దేవుడు మనం వేరు చేశాడు, ఈ వర్తమానం లాక్కు వచ్చేసాడు నిజమైన వాక్యము దగ్గరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చివరి కాలంలో దేవుడు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆయన వర్తమానం చేత మనం లాగాడు. దేవుని స్తోత్రం. అందుకనే 1 పేతురులో 3వ అధ్యాయం 19-20 చదవండి. 1 పేతురు 3:19. పూర్వం నవ దినముల్లో అవధేని చెరలోని ఆత్మల దగ్గరకు ఆత్మరూపగాన్ని వెళ్ళి వారికి ప్రకటించను. చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, చెరలో ఉన్నవారంటే ఇప్పుడు సంఖ్యలు వేసి బంధించబడ్డారు. చెర అంటే ఏంటండి, చెరసాల, జైలు, జైల్లో ఖైదీలు ఉంటారు. అంటే కొంతమందిని ఏం చేసింది, ఇప్పుడు సాతాను ఖైదీలుగా చేసింది. దేని చేత, సిద్ధాంతముల చేత, మానవుని ఆచారములు, మానవుని పద్ధతులు అవన్నీ ఏం చేసినాయి, మనని కట్టేసినాయి. వీటి చేత బంధించబడ్డాం. ఇప్పుడు మనం విడిపించడానికి దేవుడు ఆయన వాక్యాన్ని పంపాడు. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనకు విమోచన వాక్యం. ఇది ఏంటిది, విమోచన వాక్యం. మోషేని, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే ద్వారాగా ఆయన విమోచన వాక్యాన్ని పంపాడు కదా. దేవుడు దిగి వచ్చేసి, నా ప్రజలారా మీరు రండి, నేను తీసుకెళ్ళిపోతాను అని చేతితో నాకు వచ్చేసాడా? లేదు, ఎవరు లేరు. మోషే ద్వారాగా దేవుడు తన వాక్యాన్ని పంపాడు. ఇప్పుడు వాక్యము నేనేం చేస్తుంది, ఇప్పుడు విమోచిస్తుంది. ఏ నామాలు చెప్పండి, వాక్యము నిన్ను విమోచన అంటే విడుదల. నువ్వు దేనికి బందీగా ఉన్నావో, దేనికి నువ్వు బానిసగా ఉన్నావో, ఆ బానిసత్వం నుంచి దేవుడు పంపించిన ఈ విమోచన వాక్యము నేనేం చేస్తుందంటే బయటికి లాగుతుంది మాట. నేను బందీ అయిపోతాను. 30 మంది పాస్టర్లు ఇచ్చేస్తాం మీకు, మీరు పెద్దగా ఉండండి, వీళ్ళందరినీ చూసుకోండి, ఓవర్సీర్. నాకు ఆఫర్ రాలేదని ఉన్నారా? నాకు 30 మంది పాస్టర్లు తీసుకుని నేను తిరుగుతుంటే నా పని ఏమవుద్ది? అయిపోయింది. ఫస్ట్లో నాకు వచ్చినది. దేవుని స్తోత్రం. ఎవరికి నేను బానిసని? దేవునికి బానిస. ఆయనకి నేను సంఖ్యలు వేయబడ్డాను. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి. ఆయన పోషించడా, ఆయన ఇవ్వడా మనకి దేవుడు చేయలేడా? దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఓ దేవుడు చేసే విశ్వాసంతో లేని వాడికి వెరితనంగా కనబడుతుంది. దేవుడు ఎలా చేస్తాడో తెలియదు అతనికి. చూసారా, దేవుని కార్యములు కంటికి కనబడో, చెవికి కనబడో, మనుషులకు గోచరము కావు. ఆయన అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు సాటైనా దీటైనా దేవుడు లేడులలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చేతిలో రోగాలు ఏమైపోయినో తన చేతిలో దయ్యాలు వెలువెలలాడెను తన చూపుతో రోగాలు నయమైపో పోయినో తన చూపుతో దయ్యాలు వెలువెలలాడెను ప్రకృతిని శాసించిన వాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు తన మాటతో ప్రకృతిని చేసిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త హల్లెలూయా. సాధారణ సంఖ్యల చేత బంధించబడిన సంస్థలో కూలిపోయినటువంటి వారిని బోధించి బయటికి రప్పించడమే దేవునికి స్తోత్రం. ఇది చెరలో ఉన్నవాడిని ఆయన బయటికి రప్పించాడు. ఇంకా కొంతమంది చెరలో ఉన్నారు, వారు తెలియట్లేదు. మా సంఘం మా పాస్టర్ గారికి నేను చేసుకుంటాను. నిజమైనది కాకపోయినా అబద్ధానికి దానికి ఎంతో ఇస్తారు. నిజమైన దానికి ఈ రోజున మనం పిలిచాడు ఆయన. చెరలో ఉన్న వాళ్ళని పిలిచాడు. పెంతెకోస్తు అది అదొక సంఘం. అలాగే మిగిలిన సంఘాలు కొంతమంది బంధించింది చెరలో, వాళ్ళని బయటికి లాగింది ఈ వర్తమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నీకు దేవుని వాక్యమును నమ్మి లేఖనాన్ని వెంబడించేవారు నీకు దొరకటం, మంచి స్నేహితులు, అది దేవుని కృప. అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. నీవు నమ్మినట్టుగా నీవు అదేవిధంగా బాగా ఆ లేఖనాన్ని నమ్మేటువంటి వారు నీకు స్నేహితులుగా దొరికితే నీ విశ్వాసం ఇంకా బలపడుతుంది. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనకు ఎవరు ఉండాలి? మంచి స్నేహితులు ఉండాలి. అలాంటి స్నేహితులతో మనం ఏం చేయాలి? సమాసం చేయాలి. లేఖనాలు నమ్మలేను, వాక్యం నమ్మలేడు, మరి అలాంటి స్నేహితులతో నువ్వు జతపడితే మనకేమవుతుంది? అదే అన్నాడు ప్రవక్త, తల్లి అనేదంట 6 నెలలు కుక్క పేలు దగ్గర పడుతున్నాడు. కుక్క దగ్గర పడుకుంటే ఆ పేలన్నీ ఆ వ్యక్తికి ఎక్కుతాయని. 6 నెలలు సామాన్ చేసామంటే వారు వీరు 6 నెలలు చాలు. వాళ్ళతో తిరుగుతున్నాం. ఏంట్రా ఇద్దరికి ఎంత కనెక్షన్ అయింది? ఇద్దరికి ఎంత సంబంధం ఎలా ఏర్పడింది? విశ్వాసం అవిశ్వాసం తిరుగుతుంది ఏంటి? ఒక అన్ని నెలలు తిరిగిపోతుంది ఎక్కడ పడితే అక్కడికి. నిన్ను ఎలా పొత్తు కుదిరింది? దేవునిస్తో నువ్వు లేఖనముల ద్వారా వివేచించావా? ఎవరితో నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లో కొంతమంది సంభాషణ సరే, ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది. ఏంటి? ఫోను. వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. అసలు అన్యుడు, అవిశ్వాసం, విగ్రహార్థకుడు, దేవుని నమ్ముతాడు, గుడికి వెళ్తాడు, బైబిల్ చదవడు, ఏం చూడలేదు. ప్రేమగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతుంది అని అందులో పడిపోతున్నాం. కాదు, దేవుని వాక్యం వెంబడించి వారిని కావాలి. దేవునిస్తారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బబులోను దేశానికి బన్నీగా చెరగా వీళ్ళు కొనుక్కోబడ్డారు. ఎక్కడికి? బబులోను దేశానికి. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక సాక్షిని ఆయన కలిగి ఉంటాడు. ఈ భూమి మీద ఆయనకు ఒక సాక్ష్యంని దేవుడు కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు పెట్టేటువంటి పరీక్షకు నీవు నిలబడటానికి దేవుడు నిన్ను గురి చేస్తాడు. కొన్ని బాధలు, నీకు విరుద్ధంగా మాట్లాడేవారు నీకు లేస్తారు. నీకు ఆయన పరీక్ష పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం.
నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు, చూసారా? అలాంటప్పుడు నువ్వు ఎలా నిలబడతావు చూద్దామని నిన్నేం చేస్తున్నాడు ఆయన? పరీక్ష చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా కుమారుడా, ప్రభు చేసే శిక్షను తునీకరించద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు వెసుకము. దేవుడు ఎలా గద్దిస్తాడు నిన్ను? చూడండి, ఒక్కొక్కసారి స్నేహితులు నిన్ను విడిచిపెట్టేయచ్చు. నువ్వు నమ్మిన స్నేహితులే నీకు విరోధంగా లేచిపోయి నిన్ను వదిలేస్తారు. అంటే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఆ విరోధం పెట్టింది ఎవరు? దేవుడే. నీ స్నేహితుల నుంచి దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడు అన్నమాట. అలాగనే అతని కుటుంబము అతను దూరం చేసుకుంటాను. అతని కుటుంబం అంతా కూడా నీకు మాకు సంబంధం లేదు, నువ్వు పో బయట, నీతో మేము సంబంధం కలిగి ఉన్నాం అంటే ఏంటి? ఇది ఒక పరీక్షలో నువ్వు నిలబడతావు లేదా అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అతను దూరం కావచ్చు, దేవుని స్తోత్రం. కానీ అతడిని విడువని వ్యక్తి అతడికి ఉన్నాడు. అది ఎవరు? నిన్ను విడువని వాడు ఒకడున్నాడు, దేవుడు. హల్లెలూయా. అది మాత్రం గుర్తు చేసుకోవడం. ఆపదల్లో, బాధకరమైన పరిస్థితుల్లో, కష్టములు, ఉపద్రవం నీ జీవితం వచ్చినప్పుడు నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ కుటుంబం వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు నిన్ను వీడువాడు. నేను వీడువాడు దేవుడు నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. దేవుడు నీవే పాపికి ఆశ్రయపురము ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు రక్షించుటకు క్షమించుటకు అర్హుడా నీవే యేసయ్యా. యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మమ ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు చూడండి, ఆయన గురించి మనం చూస్తున్నాము. తన వెనకాల ఉన్నటువంటి బ్రిడ్జిలని కాల్చేశాడు. బ్రిడ్జిలు ఏం చేస్తాయి చెప్పండి? వంతెనలు మనం తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి, వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మనం వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు బ్రిడ్జిలని ఏం చేశాడు ఆయన? ఇంక వెనక్కి వెళ్ళకుండా కాల్చేశాడు. నీ జీవితం ఇంక తిరిగి వెనక్కి వెళ్ళకూడదు, లోకం వైపు తిరగకూడదు, పాపం వైపు తిరగకూడదు. హల్లెలూయా. నువ్వు ముందుకు నడవాలి. దేవుని స్తోత్రం. దానియేలు తను కూడా బ్రిడ్జిలని కాల్చేశాడు. చూడండి, అపోస్తలుల కార్యాల్లో 19వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుదాము. విశ్వసించిన వారు త్వరగా తీయండి. విశ్వసించిన వారు తాము చేసిన వాటిని తెలియజేసి, విశ్వసించిన వారు ఇక్కడ పౌలు గారి చేత అద్భుతమైన కార్యములు, స్వస్థతలు దేవుడు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు. మాంత్రిక విద్య పుస్తకాలు, మంత్రములు పఠించి పుస్తకాలు నేర్చుకుని మాంత్రిక విద్య నేర్చుకున్నారు అన్నమాట. అది కూడా ఉంది, మాంత్రిక శక్తి. ఆఫ్రికాలో ఎక్కువగా ఏముంటుందంటే మాంత్రిక శక్తి, మెజిషియన్స్. వాళ్ళు ఏం చేస్తారు? మంత్రశక్తి. అలా పుస్తకాలు చదువుకొని మంత్రశక్తి నేర్చుకున్నారట. వాళ్ళు కూడా ఏం చేశారంటే అందరు ఎదుట కాల్చి వేశారంట. తెలుస్తూ కుప్పల కింద తెచ్చి పడేశారు అక్కడ ఈ పుస్తకాలన్నీ.
పిచ్చి పుస్తకాలను చదువుతారు. ఆ మంత్రశక్తి వలన నేర్చుకున్నటువంటి ఆ పుస్తకాలన్నీ ఎప్పుడైతే చూసారో దేవుని ప్రభావము, దేవుని శక్తి వాళ్ళకి తెలిసిందో మన మంత్రశక్తి కూడా పనికిరాదు. అవునండి, ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తీయులు వాళ్ళు కూడా మంత్రం నేర్చుకున్నారు. మోషే తన కర్ర ఎలా పడిస్తే అదేమైంది? పామైంది. అక్కడ శకుని గంట కూడా వారు కూడా కర్రలు పడితే ఏమని? పాములైంది. మోషే సర్పము ఏం చేసింది? వారు పాములని మింగేసింది. కొంతవరకు చేయగలిగారు వాళ్ళు, కానీ దేవుని కంటే శక్తి కంటే మించిన వాళ్ళు చేయలేరు. చూడండి, మాంత్రిక విద్య నేర్చుకున్నటువంటి ఆ శక్తి నేర్చుకున్న వారు కూడా చాలామంది అంటారు ఈ రోజున చేతపడి చేశారు, లేకపోతే వాళ్ళు ఎలా చేశారు. అది నీవు నమ్మిన సైతాన్ని మళ్ళీ నేను వెంబడిస్తుంది. అలాంటి అసలు మీరు నమ్మకండి. దేవుని నమ్మిన మన బిడ్డలం, మన మీద ఎవడు చేయలేడు తెలుసు. డాక్టర్ గారు ఏ వ్యాధి లేదన్నారు, చేతపడి చేశాడేమో, అక్కడ దగ్గరికి వెళ్తే పని అవుతుందేమో అని కొంతమంది ఏం చేస్తారు అక్కడికి. మాంత్రిక శక్తి నేర్చుకున్నటువంటి వారు కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే దేవుని యొక్క శక్తిని చూసిన వెంటనే ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు? గుట్టలు తెచ్చి అక్కడ కాల్చి వారు లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి రూకలైందంట. ఎంత చూడండి, ఎంత విలువైన పుస్తకాలు అంటే. ఇంక మళ్ళీ తిరిగి మనం దాన్ని వెళ్ళొద్దు, దానికి ఉద్యోగాలకు వెళ్ళొద్దు. మన దేవుడు గొప్పవాడు. పాతకాలంలో కొంతమంది సోది చెప్పు దగ్గరికి వెళ్తారు, చేతపడి వారు చేసి వారి దగ్గరికి వెళ్తారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు చెప్తాడు, ఆడది చెప్తాడు, ఇవన్నీ మోసం. చూసారా? అట్లాంటి శక్తులు నేర్చుకున్న వాళ్ళు కూడా దేవునికి ప్రభావము, దేవుని శక్తి చూసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఇక ఆ పుస్తకాలు ఇక మొత్తం తెచ్చి గుట్ట కింద పెట్టి శుభ్రం అగ్గితో కాల్చేశారు. దానియేలు తను వెనుకున్న బ్రిడ్జిల్ని ఏం చేశాడు? వంతెల్ని కాల్చివేశాడు. ఈ మంత్రగాళ్ళు ఆ మంత్రశక్తి ద్వారా నేర్చుకున్నటువంటి పుస్తకాలన్నీ ఏం చేశారు? వాళ్ళు కాల్చేశారు. నీ జీవితంలో అంతే. క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీకున్నటువంటి అలవాట్లు, నీకున్నటువంటి ప్రాచీనమైనటువంటి స్వభావం, నీకున్నటువంటి లోక సంబంధమైన జీవితం అంతా కూడా దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంక నీలో ఏముండకూడదు, క్రీస్తు నీలో రావాలి. దేవుని స్తోత్రం. నీవు చావాలి, క్రీస్తు నీలో జీవించాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఇక్కడ మొదటి రాజులు రాసిన గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనం కానీ చదివితే చూడండి, ఏలియా వృద్ధులైపోతున్నాడు. అయితే ఇప్పుడు ఏలియా ఇప్పుడు తర్వాత కొనసాగించేవాడు ఆయన మరి ప్రవక్తగా ఉన్నాడు. ఏలియాని వెంబడిస్తున్నాడు ఎవరు? పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అడకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెడించిన. స్తోత్రం. 12 అరకలు ఇక్కడ దున్నుతున్నాడు. ఏలియా 12వాడు పని చేస్తున్నాడు. దుప్పుడు వేసాడంటే ఏలియా మీద దుప్పుడు ఎవరి మీద? ఎలీషా మీద. వెంటనే ఎలీషా ఏలి పొడిచాడు. అప్పుడు ఏలియాతో ఏమంటున్నాడు ఎలీషా? చదువుదాం. నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడి చెప్పి అతన్ని సెలవుడుగా అతని పోయిరాము, నా వల్ల నీకు. అయితే నేను ఇంటికి పోయి నా వాళ్ళని సెలవుడికి వస్తాను, నా తల్లిదండ్రులు నన్ను వెళ్ళమని అడిగాడు. పర్మిషన్, అనుమతిని అడిగాడు. ఎవరు? ఎలీషా. ఎవరిని? ఏలియాని. అప్పుడు ఏలియా ఏమన్నాడు? వెళ్ళు. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడిని తీసి వధించి వాటి మాంసమును
గొట్టి నాగల చేత, ఏ నాగలతో అయితే అతను పని చేశాడో ఆయన పనిముట్లన్నీ కూడా ఏం చేశాడు? ఇప్పుడు అగ్గితో కాల్చేశాడు. ఇక నాగలతో దున్ని పని అతనికి లేదు. వెనక్కి వెళ్ళి నేను పని చేసుకుంటాను, నేను మళ్ళీ మామూలుగా ఉంటాను, నేను మళ్ళీ నాగలు దున్నుతాను, మొత్తం తనకు ఉన్నటువంటి పనిముట్లను ఏం చేశాడు? ఇప్పుడు నాగలన్నీ ముక్కలు చేసి అగ్గితో కాల్చేసి మాంసం వండాడు. దేవునికి స్తోత్రం. పూర్తి సమర్పణతో దేవునికి నీ జీవితం అప్పగించుకోవాలి. నీ శరీరము, నీ ఆత్మను, ప్రాణమును దేవునికి అంకితం చేయాలి. ఒక అడుగు దేవునిలో, ఒక అడుగు లోకంలో మనం వేయకూడదు. 2 అడుగులు కూడా ఎవరిలో? దేవునిలో వేస్తున్నాడు. వాడు మన గమ్యానికి చేరతాం. చూసారా? కొంతమంది అంటారు, లోకము కదండి, అన్యులు కదండి, మా బంధువులు కదండి. బంధువులు అడిగి నీవు రక్షణ పొందావా? అప్పుడు ఎవరు వచ్చారు నీకు రక్షణ పొందినప్పుడు? దేవుడు నమ్ముకునేటప్పుడు నీకు ఎవరు వచ్చారు? అప్పుడు నా బంధువులు లేరు, ఎవరు లేరు అన్నావే. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? బంధువులు ఎవరు వచ్చారు నీకు? స్నేహితులు. ఆయన సమీప బంధువుడు, అందుకంటే ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరు? నిన్ను ఆయనకి నీకు ప్రాణ స్నేహితుడు, ఆయనకంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణ స్నేహితుడు నీకు ఎవరున్నారు? దేవుని స్తోత్రం. నిన్ను ప్రేమించిన స్నేహితుల కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణ స్నేహితుడు, నీ ప్రేమించే బంధువుల కంటే సమీప బంధువుడైన నీ కొరకు, నా కొరకు ఆయన సమీప బంధువుడుగా శరీరము ధరించి మన కొరకు వెళ్ళ చెల్లించడానికి కల్వరిలో ఆయన ఒక మానవుడికి దిగి వచ్చేసాడు. ఎంత ప్రేమ! దేవుని స్తోత్రం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో మధురం, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. glory hallelujah. oh యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసుని ప్రేమ ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో మధురం. తల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. వెనక్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఇక ఏలుసాకులో ఇక లేదు. ఎందుకంటే ఏ పనిముట్లతో పని చేస్తున్నాడో అవి అగ్నితో కాల్చేయబడ్డాయి. నీ జీవితంలో నీకున్నటువంటి బానిసత్వంగా నన్ను అలవాట్లు ఏదైతే ఉన్నాయో నువ్వు వాటితో ఎలాడుతున్నాయి, నీ జీవితంలో ఇంకా వినలాడుతున్నాయి, నువ్వు మానలేకపోతున్నావు వాటిని. అవేం చేయలేప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయబడాలి. ఇక నీళ్ళు ఏది మిగలకూడదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఒక్క తప్ప ఆయన ఆత్మ నీలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం. నీవు అలాగే ఉన్నట్లయితే ఎలాగ దేవుడు వచ్చి నీలో ఉండటానికి ఇష్టపడతాడు? ఆయన నువ్వు పరిశుద్ధంగా దేవునికి యాజకత్వంగా నీ శరీరాన్ని నువ్వు ఇవ్వకపోయినట్లయితే ఆయన నీలోకి ఎలా నివసిస్తాడు? పూర్తిగా నీవు సమర్పణ జీవితం ఆయనకి కావాలి. పూర్తిగా దేవునికి లోబడి ఆయనకి నువ్వు అప్పగించుకున్న వారు కావాలి, ఆయనకి ప్రతిష్ఠించుకున్న వారికి కావాలి. చూడండి, దానియేలు ఎలాగ దేవునికి తాను అప్పగించుకున్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో. పౌలు దేవుని చేత తాకబడిన వెంటనే దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేసి దేవుడు నిరూపించుకున్నాడు. అలాగే చూడండి, ఎలీషా కూడా తన జీవితాన్ని పూర్తిగా చేశాడు. తన పనిముట్లన్నీ కాల్చివేశాడు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ముందుకు దేవునిలో సాగాడు. లోతు భార్య
ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేస్తానని దేవుడు సెలవిచ్చినప్పుడు వీళ్ళు ఇంకా తడబడుతున్నారు. లోతు ఆ గ్రామానికి ఒక న్యాయాధిపతి తీర్పు తీస్తాడు. అందరికీ గ్రామ పెద్ద, బోడంతో బంగారం సంపాదించుకున్నాడు, అంత ఆస్తి ఉంది. ఆమె ఎప్పుడు కూడా తన యొక్క మనసంతా ఎక్కడుంది? సొదొమ గొమొర్రా పట్టణం మీద ఉంది. దేవుడు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నేను కాల్చివేస్తానంటుంటే ఆమె కదలటానికి ఇష్టపడలేదు. అయ్యో, నా వస్తువులు బంగారం ఎన్ని ఉన్నాయి, ఎలాగ వెళ్ళనని వెనక్కి తిరిగి చూడదని దేవుడు చెప్పాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగిందంట. ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ అక్కడ మృత సముద్రం పక్కనే ఆ ఉప్పు స్తంభము మాకు కనబడుతుంది. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు డెడ్ సీ పక్కన ఉంటుంది. ఆ డెడ్ సీ పక్క నుంచి ఇలాగెళ్తున్నప్పుడు దాని పక్కనే ఉంది ఏంటిది? సొదొమ అగ్గితో కాల్చివేయగా అదంతా కూడా బూడిద మసైపోయి ఈ మృత సముద్రం డెడ్ సీ. అందులో ఏ విధమైన చేపలు కానీ ఏ జంతువులు బ్రతకవు. అందుకే ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడుగా ఆ డెడ్ సీలో ఇలాగ నీవు పడుకుంటే మన మొలగం అంటే అంత చిక్కని నీరు మాట, చాలా ఉప్పుగా ఉంటుంది. మీరు ఎవరైనా నోట్లో వేసుకుంటారని ఇస్తాను. ఇంకా ఉంది మా దగ్గర కొంత డెడ్ సీ వాటర్ తీసుకొచ్చామండి. అదేం చేస్తారంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ దాంట్లో స్నానం చేస్తారు ఎక్కువగా. ఈ చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుంది. అంటే 27 మూలకాలు ఉన్నాయి దాంట్లో, ఏమన్నాయి 27 ఎలిమెంట్స్. వాటితో ఏం చేస్తారంటే వాళ్ళు మంచి ఈ యొక్క క్రీములు, సబ్బులు మేడ్ విత్ డెడ్ సీ అని ఉంటుంది అక్కడ, అన్నీ అమ్ముతారు అక్కడ ప్రోడక్ట్స్. ఆ డెడ్ సీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ విదేశాలకి మందులు, అందులో సాల్ట్ తయారు చేస్తారు, రకరకాలైనవి తయారు చేస్తారు అన్నమాట. పక్కనే ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ నీరును అలాగా తొట్టుల్లో ఉంచి నిల్వ ఉంచితే అది ఉప్పు తయారవుతుంది. దాన్ని ఏం చేస్తారు? విదేశాలకు అమ్ముకుంటారు. ఎన్నో కోట్ల రూపాయలు వారు దానివల్ల సంపాదిస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో. అదంతా ఎక్కడి నుంచి? డెడ్ సీ, మృత సముద్రం. అది అగ్నితో కాల్చివేయినప్పుడు అదేమైపోయిందంటే ఆ డెడ్ సీగా మారిపోయింది. అక్కడ ఏమి ఉప్పు స్తంభముగా ఇప్పుడు సాక్షిగా దేవుడు ఆమెను పెట్టాడు అక్కడ. అంటే మనం దాని అర్థం ఏంటంటే లోకం వైపు నీ వెనక్కి చూడకూడదు. లోక భోగాలపై నా నేతలు చూకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేతలు చూకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపము నిండారా నిన్ను చూడమే. నీ మహిమ దివ్య స్వరూపము నిండారా నిన్ను చూడమే. ప్రభు యేసు నా రక్షక నసగో బంధువు నాకు ప్రభు యేసు నా రక్షక నసగో బంధువు నేను చూడ. హల్లెలూయా. 12వ అధ్యాయంలో లూకాసు సువార్త 32వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 17:32. దేవదూతలు, రాజులు మాత్రం దేవుడు, రాజాది రాజులు. హల్లెలూయా. ఆ రోజులు ఏదో తక్కువగా దీన్ని అంటే ప్రభువుని అంగీకరించిన రోజుల్లో దీన్ని తక్కువగా భావించారు. కానీ ఇదేం ఒప్పుకోను. దేవుడు ఏంటంటే నిజమైన ఓ దేవుడు, మనందరం రాజులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజులు అలాగన్నప్పుడే నిలబడ్డారు. నీకేమేమన్నా పో బయటికి. ఒకటి అన్నారు, నాకు చెట్టు ఉంది. నాకేముంది? నాకు చెట్టు ఉంది. ఈరోజు తల్లిదండ్రులు పోగు చేసి బాబు ఇది కొనుక్కోరా, బాబు ఇది కొనుక్కోరా అని ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు రాసి పిల్లలకి ఇస్తున్నారు. నాకు ఎవరిస్తారు? నాకు చెట్టు ఉంది. హల్లెలూయా. నువ్వు నా మాటలో పడితే నీకు ఇది కొంటాను రా, నీకు అది కొంటాను రా అని తండ్రి బొజ్జుకెత్తున్నాడు, తల్లి బొజ్జుకెత్తుంది. అలా కాదు, నీ సొంతంగా నువ్వేం చేయాలి?
నువ్వు సంపాదించాలి దేవుని స్తోత్రం. అది గొప్పదనం. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద, మనం దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఏది నువ్వు దానికి నిలబడతావా? అన్నీ అయిపోయి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మాకు తెలుసండి ఆయన ఇలా నడిచారండి. నువ్వు నడితే నువ్వేం చేసావు? దేవుని స్తోత్రం. నువ్వు తెలిసి ఏం చేసావు? దేవుని దగ్గర నడవటానికి బానేసావు. దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళందరూ కూడా నోములు నోసేవారటండి. ఇళ్ళలో ఏమండి? నోములు అన్నదమ్ములందరూ కూడా. ఇంత దేవుడి శక్తి, ఇంత బలం. ఆడ ఆవిరికి మీద 70 మంది వచ్చి ప్రార్థనలు చేసి స్వస్థత పొందుకొని దెయ్యాలు పోతుంటే ఈ ఇంట్లో ఏం జరిగి? నోములు. మరి నాకు తెలియదు నోముల సంగతి, మీకు తెలుసు. అలాంటి పనులను చేశారు దేవుని స్తోత్రం. కాడకి పట్టుకుని వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? లాగేశాడు. దేవుని స్తోత్రం. ఈ అగ్ని ఏం చేసింది? వీళ్ళని పట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఒక రోజున సుందరపిల్లో ఈ సుజానం గారు మంచి సువార్త చేసేదండి. అక్కడ మున్సిపల్ గారు, పెద్ద మున్సిపల్ గారు తెలుసు కదా, ముసలాయన, ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. నేను కూడా ఉన్నాను. మున్సిపల్ గారు అంటే పెద్ద పేరు సుందరపిల్లో. ఆయన వెళ్ళగానే గబగబా లేచిపోయాడు. ఆయన అదేంటంటే మీరు లేచిపోయాడు? అబ్బాయి కదా, మీరు కూర్చోండి అన్నాడు. మీరు కూర్చోవాలి కదా, కుర్చీలో కూర్చోండి. అంత తగ్గించుకుని గౌరవించా దేవుని స్తోత్రం. ఏ ఊర్లో అయితే ఆయన పుట్టారో ఆ ఊర్లోనే దేవుడు ఆయన గౌరవించాడు. దేవుని స్తోత్రం. దేవుడు గాన మేము వెళ్తుంటే వీధుల్లో కాళ్ళ మీద పడిపోయేవారు. దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు ఆ గ్రామంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి మన ప్రభు. ఆయన అదికి ఇప్పటికీ కూడా గౌరవము అక్కడ ఉందండి. దేవుని స్తోత్రం. నిజమే. హల్లెలూయా. సజీవమైనటువంటి ఒక సాక్ష్యము మన పెద్దయ్య గారి ద్వారాగా మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. అసమస్యగా దేవుడు మనం నమ్ముకోలేదండి. దేవుడు కార్యములు చేశాడు, స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఉపభాగ్యమైన ఎంచుకుని అల్పకాల పాపములు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలుని ఎంచుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాల పోపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి అది ఒప్పుకోలేరట. అల్పకాల పాపభోగం అనిపించడం కంటే. ఇవన్నీ తాత్కాలికంగా నీ భూమి మీద ఎంత చందాలి ఇవన్నీ మనం కూడా పట్టుకుపోతామా? ఏమీ లేదండి. గొప్పలు చెప్పుకోవటానికే. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇన్ని మేళ్ళు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇంత పెద్ద ఉద్యోగం ఉంది, ఇన్ని లక్షలు చేస్తున్నాయి. ఏంటిది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? సున్నా. ఏమడుగుతాడు? నీ సంపాదించిన కోట్లు ఆయన అడగడు. నీ మేళ్ళ మిద్దులు ఆయనకి అవసరం లేదు, నీ పొలాలు ఆయనకి అవసరం లేదు. ఏమడుగుతాడు? దేవుని వాక్యం గురించి నువ్వెంత అనుభవాన్ని కలిగి ఉన్నావు. దేవుడికి అదే కావాలి. ఒక వాక్యం పట్టుకుంటున్నావా? దేవుడి మాట ఒక దాన్ని పట్టుకుంటున్నావా? ఆ మాటతో నిలిచి ఉన్నావా? దేవునికి స్తోత్రం. అదే అక్కడ గుర్తింపు నీకు. అక్కడ దేవునికి స్తోత్రం. దేవుడు నేను ఎలా గుర్తిస్తాడంటే వాక్యము ద్వారానే గుర్తిస్తాడు ఆయన. చూడండి, ఆ సోదరి మంచి సాక్షి చెప్పునండి. నిజంగా దేవుడి దగ్గర వచ్చిన అది దర్శనం. అది అసమస్యగా రాలేదు. ఏదో దేవుని ప్రణాళిక ఉంది ఆమె ద్వారాగా జరగబోతుంది. అది సామాన్యం కాదు. అది ఇక్కడ ఒక అగ్నిగణం చూపించాడు. అక్కడ ఒక పక్కని దేవుడు చూపిస్తున్నాడు. చూసారా? ఆ దర్శనంలో చూస్తా ఉంది ఎత్తాని. ఇక్కడ సమస్యలు పోయింది ఆమె ప్రాణం. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసారు. ఒకతే ఉంది గదిలో. దేవుడు దర్శించాడు. అక్కడ ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. ఆ దర్శనంలో మాట్లాడుతూ ఉంది.
నేను యేసు ప్రభుని చూడాలంటుంది అక్కడ. నువ్వు ఇక్కడికి వెళ్తావా అని అడుగుతున్నాడు అక్కడ. వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వచ్చేస్తాను అంటుంది. చూడండి, ఆ కళ, ఆ దర్శనం చెప్పేస్తుంది. నీకు అగ్నిగుండంలోనికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్తాను, నీ దగ్గరికి, నీ రాజ్యానికి వస్తాను, ఇంకా నీ సమయం అయిపోలేదు. విన్నారా? దేవునికి స్తోత్రం. నీ సమయం ఇంకా ఉంది, వెళ్ళిపోమన్నాడు. ప్రవక్త బ్రహ్మ గారిని అలాగే దేవుడు దర్శించాడు. 6వ పరిమాణంలోకి వెళ్ళిపోయాడు ఆయన. 6వ పరిమాణంలో అక్కడ పరిశుద్ధులను చూశాడు. అటు గుంపుతో కలుసుకున్నాడు ఆయన. తన భార్యని కలుసుకున్నాడు, తన కుమార్తెని కలుసుకున్నాడు. ఇంకా తను బాప్తిసం ఇచ్చినటువంటి ఒక వృద్ధుడు యవనస్తుగా కనబడ్డాడు. తల్లిని బట్టలు వేసుకుని ఉన్నారు. వాళ్ళు తలలు కిందకి వేలాడుతున్నాయి. దేవదూతల వల్ల ఉన్నారు. వీరెవరు అనుకుంటున్నాడు? భార్య వచ్చింది, చనిపోయిన భార్య ఆమె హోప్ దగ్గరికి వచ్చింది. ఏమంటుందని చూస్తున్నాడు. ఆయన అంటుంది, ప్రశస్తమైన సహోదరుడా ఆయన కౌగులించుకుంది. దేవుని స్తోత్రం. అంటే ఆయన ముద్దు పెట్టుకుని కౌగులించుకుని వెళ్ళిపోయింది. ఆయన కుమార్తె షారోను 3 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆ అమ్మాయి వచ్చి బ్రహ్మ గారిని యవనస్తుడిగా ఉంది, సహోదరుడా, ప్రశస్తమైన సహోదరుడా. అలాగే అందరూ ఒక్కొక్కరు ఆయన కలుసుకున్నారు. ఆ వాతావరణం చూసేటప్పటికి బ్రహ్మ గారు అక్కడ ఉండిపోవాలి, కిందకి రాకూడదు. ఆయన శరీరం కట్టి ఎక్కడ ఉంది, కానీ ఆయన ఆత్మ 6వ పరిమాణం. అప్పుడు అంటాడట ప్రభువుని ఎక్కడుంటాడు, ఆయన చూడాలంటున్నాడంట. ఆయన సేమ్ అడిగినట్టుగానే ప్రభుని చూడాలంటే ఆయన ఎక్కడుంటాడు, 7వ పరిమాణం ఉన్నాడు. ఇప్పుడు ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళలేవు, అక్కడికి వెళ్ళటానికి లేదని స్వరం వినబడుతూ ఉంది. అప్పుడు అంటున్నాడు, ఇంకా నీ సమయం అవ్వలేదు, ఇంకా నా పని ఉంది నీ ద్వారా, నువ్వు వెళ్ళాలి ఇంకా భూమి మీద. అంతే అంటే మళ్ళీ శరీరంలోకి ఏం చేశాడు ఆయన శరీరంలోకి వచ్చేసాడు. దేవుడిస్తాడు. మీరు 5 ముద్రలు చదవండి, అంత ఆ దర్శనం చూపిస్తాడు దేవుడు. 5వ ముద్ర చదవం బాగానే. దేవుడిస్తాడు. ఈ దర్శనంతో అది కనెక్ట్ అయింది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యముతో అది సరిపోవాలి. ఒక దర్శనమైన, ఒక కళ అయినా దేవుని స్తోత్రం. అంతకంటే అది లేకపోతే, అందుకని ఉరీము తుమ్మిమని అక్కడ పాత నిబంధన కాలంలో దేవుడు మోషేతో చెప్పాడు. ఈ ఏపోతు వస్త్రం ధరించుకున్నప్పుడు ఈ పథకం ఉంటుంది. ఈ పథకంలో ఈ ఇశ్రాయేలు గోత్రములు 12 రాళ్ళు దానికి ఉంటాయి. ఎవరికైనా ఒక కళ వచ్చినా, ఎవరికైనా ఒక దర్శనం వచ్చినా వాళ్ళు ఏం చేయాలి? ముందు ప్రధాన యాజకుడి దగ్గరికి రావాలి. అయ్యా, రాత్రి నాకు ఈ కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది. అప్పుడు ప్రధాన యాజకుడు ముందు ఎవరికి చెప్పకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే విచారిస్తాడు. ఇగో ఈ సహోదరి కళ వచ్చిందంటుంది, ఈ సహోదరుడేమో ఇలాగ బయలుపాటు వచ్చింది, దర్శనం వచ్చింది అని చెప్తున్నాడు. మరి ఇది నిజమా కాదా అని దేవుడి దగ్గర ఏపోతు వస్త్రం పథకం దొరుకుని విచారణ చేసినప్పుడు అదేమవుతుందంటే రాళ్ళు ప్రకాశిస్తాయి. ఏమవుతాయి? ఆ రాళ్ళు ప్రకాశించినాయి అనుకోండి, అప్పుడేంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రకటిస్తాడు, ఈ సోదరికి వచ్చిన కళ నిజం, ఈ సోదరికి వచ్చిన దర్శనం నిజం అని అందరికీ చెప్తాడు అన్నమాట. అది ప్రకాశించలేదనుకోండి, దీన్ని మర్చిపోమ్మా. ఒక్కొక్కసారి విస్తారమైన పనిపాటు వలన ఏమొస్తాయి? ప్రసంగంలో అంటాడు, విస్తారమైన పనిపాటు వలన కూడా స్వప్నాలు వస్తాయి. పొద్దుటి జ్ఞాపకంగా బాగా ముంచుకున్నాం అనుకోండి, రాత్రి కళ్ళకు వచ్చేస్తాయి. ఎంత డబ్బు మూట దొరికేసినట్టు, కొన్ని కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, జోసెఫ్ నవ్వుతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, అక్కడికి ఇక్కడ ఉన్నట్టు ఎన్ని కనబడతాయి. అవి ఏంటాయి? ఇస్తారా పనిపాట్లు. ఆటలు మనకు చెప్పుకుని వాక్యంతో జోడించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనకి ఏ కళ వచ్చినా, ఏ దర్శనం వచ్చినా దేవుని వాక్యంతో జోడించాలి. అది సరిపోయింది అనుకోండి, అది ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం. దాని ప్రకారంగా మనం ఉండాలి. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడు ఇక్కడ. దావీదు కీర్తనలో 34వ కీర్తన 19 వచనం. 34వ కీర్తన 19 వచనం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. ఎవరికి వస్తాయి? కష్టాలు, పరీక్షలు, శ్రమలు ఎవరికి వస్తాయి? నీతిమంతులకే వస్తాయి. అంత మాత్రం చేత ఆపదల నుండి ఆయన వారిని తప్పిస్తాడని ఉంది.
నీతిమంతుల్ని అపరాధులుగా ఎంచువారు, నీతిమంతుల్ని దోషులుగా ఎంచువారు అపరాధులుగా ఎంచబడతారు. ఒక నీతిమంతునికి వచ్చిందనుకోండి, అతని గురించి నువ్వు తీర్పు తీర్చి మనం ఏదైనా అన్నాం అనుకో, నువ్వు దోషం అయిపోతావు. జాగ్రత్త. నిజంగా ఆమె ప్రార్థనాపరురాలు విశ్వాసంతో సాగుతుంది, దేవునిలో బలంగా ఉంది. ఆమె విశ్వాసం దేవునికి తెలుసు. నీకెందుకు మధ్యన ఆమె మీద నిందలు మోపడం? నీకెందుకు ఆమెకు వచ్చినట్టు దాని గురించి నువ్వు తీర్పు తీర్చడం? లేనిపోంది నేను ఎత్తి మీద వేసుకుంటావా? కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా జరిగింది. అందుకనే నువ్వు జడ్జిమెంట్ చేయకు ఎవరి మీద. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే నీకు వస్తుంది తీర్పు. దేవుడు ఎందుకు అనుమతించాడు ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు ఆయన. మళ్ళా చూసారా, ఒక్కొక్కసారి ప్రవక్త చెప్పాడు. నేను ఇక క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను, సమయం లేదు కాబట్టి. గొర్రెల కాపరి, ఒక గొర్రె తన మాట వింటలేదు, అన్నీ కాపరి వెంట వెళ్తున్నాయి, ఒక గొర్రె వింటలేదు. ఏమో పోతుంటే ఎన్నిసార్లు చూశాడు, ప్రయత్నం చేశాడు, ఆ గొర్రె లోపడతలేదు, వింటలేదు, కాపరి అమ్మడించలేదు. అలా పక్క దారిని వెళ్ళిపోతుంది అక్కడికి ఇక్కడికి. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ కాల్ని ఎరగొట్టేశాడు. ఇది ఎలా జరిగింది? బ్రహ్మ గారు పాలస్తీనా దేశం వెళ్ళినప్పుడు ఒక గొర్రెల కాపరి భుజం మీద గొర్రెని భుజం మీద వేసుకుని మోసుకొస్తున్నాడు. ఏంటి గొర్రెని భుజం మీద మోసుకొస్తున్నారని అడిగాడు. అయితే కాలు ఇరిగిపోయింది అన్నాడు. కాలు ఇరిగిపోయిందా అని అడిగాడు. ఇరిగిపోలేదు, నేను ఎరగొట్టాను అన్నాడు. ఎవరు? చెప్పాడు గొర్రెల కాపరి. సరే, నువ్వు చాలా కుర్రుడు బ్రహ్మ గారు అన్నాడు. ఆ గొర్రెల్ని నువ్వు కాలు ఎరగొడతావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నేను ఎన్నోసార్లు దాన్ని నా మాట వింటదేమని బెత్తంతో కొట్టాను, అన్నీ చేశాను, కానీ నా మాట వింటలేదు. అది కాడికి ఎవరిలో పడిపోద్ది? శత్రుల్లో పడిపోయి మొత్తానికి అది నాకు దక్కకుండా పోతుంది. దాన్ని బ్రతికించాలి, ఆ గొర్రెని నేను బ్రతికించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను? కాళ్ళు ఎరగొట్టాను. కాళ్ళు ఎరగొడితే ఏం చేస్తుంది? ఇప్పుడు ఎక్కడికి కదలకుండా ఉంటుంది. నేనేం చేస్తాను? నీళ్ళు పెడతాను, రోజు మేత ఉంటాను. దాని కొనలు ఎవరి మీద ఉంటాయి? నా మీదే ఉంటాయి. హల్లెలూయా. నా రోజు చూస్తుంది కాబట్టి రోజు నీళ్ళు వేస్తున్నాను కదా, దానికి మేత వేస్తున్నాను. ఇంకా ఆ గాయం మానిపోయిన తర్వాత ఏం చేస్తుంది? నాకు కూడా వచ్చేస్తుంది. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరి, మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. గొర్రెలకై దానమును పెట్టినా మా మంచి కాపరి. గొర్రెలకై దానమును పెట్టినా మా మంచి కాపరి. నా వారు ఎవరు నా కొరకు దానము అర్పించలేదు. నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు. నీవే నా కాపరి, నీవే కాపరి, మంచి కాపరి నీవు, మంచి కాపరి, మంచి కాపరి నీవు, మంచి కాపరి. హల్లెలూయా. యుద్ధములో నీలో జాగలేకపోతే నీకు విజయం లేదు. పోరాటంలో వచ్చింది కానీ నీకు విజయం రాదు. అందుకే దేవుడు ఒక్కొక్కసారి నీ గురించి ఎవరో తప్పుగా పొరపాటుగా మాట్లాడచ్చు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా వ్యాధులు రావచ్చు, బలహీనతలు రావచ్చు. ఇవన్నీ దేవుడు అనుమతిస్తాడు. అవేంటంటే నిన్ను పరీక్షించడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను కురుపుతున్నాడు. చెట్టు చూడండి, గాలి బాగా వేస్తున్నప్పుడు వేళ్ళు ఏమవుతాయి? బాగా కదిలిపోతాయి.
అప్పుడు వేళ్ళు లోతుగా బాగా వెళ్తాయన్నమాట. గాలి అటు అటు ఇటు అటు ఊగినప్పుడు చెట్టు కదిలి ఆ వేళ్ళు లోతుకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు అవుతుంది. వేళ్ళు బాగా లోతుకి వెళ్ళిపోతే ఆ చెట్టు బలంగా ఉంటుంది. అలాగే దేవుడు నీ జీవితంలో సమస్యలు, వ్యాధులు, బాధలు, రోగాలు, ఆఖరికి మరణమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయన్నాడు ఆయన. ఈ పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో నువ్వు గెలవాలి. నా దేవుడు గొప్పవాడు, నన్ను విడువడు. ఒకరికి వాగ్దానం వచ్చింది, నిన్ను విడువని నేను. మరొకరికి వచ్చిన వాగ్దానం ఏమని తెలుసా? నేను రక్షించుటకు ఆది అంతే నిన్ను ఏర్పరచుకున్నాను. ఎవరికి వచ్చింది అది? నేను రక్షించుటకు ఆది అంది నేను ఏర్పరచుకున్నాను. దేవుని ఇస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు ఇచ్చాడు. ఇంకెవరు తీసుకోలేదో వాగ్దానాలు రండి, నా దగ్గర ఉన్నాయి, వెళ్ళిపోకుండా అన్నాడు. కొంతమంది నిరుత్సాహపడుతున్నారు, నాకు వాగ్దానం లేవని. మీరు కావాలితే తీసుకోండి, దేవుని ఇస్తాను. ఈరోజు నేను ఇస్తాను. ఆఖరి వాగ్దానాలు ఎవరికి రాలేదో వారు ఉండండి. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నవాడును హానివాడునే ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ కీర్తనలో 23వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన ఏమైనాడు? కాపరి. మన ప్రాణానికి కాపరి, మన ఆత్మకి కాపరి, నీ జీవితానికి ఆయన కాపరి. ఇంకా ఆయన నీ కాపలి కాస్తున్నాడు. ఆయన నీకు హాని జరగకుండా నీ శరీరానికి ఒక కాపరి, నీ ఆత్మకి కాపరి. దావీదు చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పాచిక గల చోట్ల నడుపు, పాచిక మాచికతో నడుపు, మరణపు చీకటిలో తిరుగు చూడెదను. ఆమేన్. చీకటిలో తిరుగు చూడెదను. ప్రభు యేసు నన్ను అరుణతో ప్రభు యేసు అరుణతో యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పాచిక గల చోట మాచికతో నడుపు, పాచిక గల చోట్ల మాచికతో నడుపు. హల్లెలూయా. కొంతవరకు ప్రవర్తన, కొంత దూరం వరకు నీ తెలివి తక్కువ తనంతో ముందుకు నీ వెళ్తావు. కొంత దూరం వరకు చూసారా. తర్వాత అన్నాడు, అయితే ఆ గీత ఎచ్చట ఉన్న దానిని నువ్వు తెలుసుకోవటం మంచిది. అంటే గీత దాటావంటే అక్కడ ఏముంది? నీకు ప్రమాదం పొంచుకున్న సమా. నువ్వు తెలివి తక్కువ తనంతో కొంత దూరం వరకు వెళ్ళిపోతావు. నాకు ఏం అవట్లేదు, నేను ఎన్నిసార్లు అయిపోయినా నేను బతికేస్తున్నాను, ఎన్నిసార్లు పడిపోయినా నాకు ఏమి దెబ్బలగట్లేదు. ఎందుకు అలాగ నేను పడగొడుతున్నాడు ఆయన? ఎందుకు అలా పడిపోతున్నావు? ఏదో దేవుడు మొత్తం పెద్దది నీకు జరగబోతుందన్నమాట, నేను తప్పించడానికే. మరణకరమైన పరిస్థితి నీ జీవితంలో ఒక్కొక్కసారి నీకు అనుభవం వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు ఆయన వైపు తిరుగుతావని. కొంతమంది మొండితనంగా పోతారు, నేను ఎన్నిసార్లు పడిపోయినా నాకు ఏమి దెబ్బ తగ్గట్లేదు. ఎందుకు నేను పడగొడుతున్నాడు తెలుసని? నీవు ఆయన వైపు తిరుగుతావని. నువ్వు తిరిగావంటే ఈ లోపల గీత దాటకూడగా నువ్వు ధన్యుడివే. అలాంటి పరిస్థితి నీ జీవితంలో జరిగిందా? అనుభవాలు పొందుకున్నారా? మీరు జాగ్రత్త, ద్వేనుకు తిరగండి త్వరగా. భయంకరమైన దినములు వస్తున్నాయి. మరణ గడియలు నీ జీవితంలో జరిగాయి, కొన్ని సంఘటనలు జరిగాయి. అవి ఎవరికి చెప్పట్లు నువ్వు దాచుకుంటున్నావు. ఇదిగో ఈయన చెప్పాడు, ఇలా దాచుకోలేదు. దాచుకో, సమాజంలో చెప్పుకో, ఎవరు తెలియకుండా దాచేసుకో. నీకు జరిగిన సంఘటనలు ఎవరికి తెలియవనుకుంటున్నావు? అయితే ఎవరికి తెలుసు?
సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. ఆయన నా కుమారుడా, నా కుమార్తె, ఫలానా చోటు నువ్వు పడిపోయావు, ఫలానా చోటుకి దెబ్బ తగిలింది, ఫలానా చోట మాయకరమైన పరిస్థితి ఎదుర్కొన్నావు, నువ్వు గుర్తు చేసుకో ఒక్కసారి. చనిపోతాను అనుకున్నావు కదా, ఆ సమయంలో అందరూ చనిపోతావు అనుకున్నారు, నీ మటుకు నీకే చనిపోతానని భయం వచ్చింది కదా. అది మర్చిపోదేవా, ఒక్కసారి గుర్తు చేసుకో. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? దేవుడు చెప్తున్నాడు. గుర్తు చేసుకో. దేవుని స్తోత్రం. గీత దాటి వెళ్ళిపోకు. ఆ గీత దాటి వెళ్ళావా నీకేముంది? ప్రమాదం పొంచుకొని ఉంది. నేను దేవుడు ఎక్కడి నుంచి వేరు చేస్తాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా మనము ఆ గీత దాటక ముందే మనమే కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే దేని విషయంలో నేను తనిఖీ చేశాడా? ఆయన చేస్తాడు. తనిఖీ చేస్తున్నాడు ఆయన. నేను తనిఖీ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీవు చేసే వాటిని గురించి నువ్వు గమనించడం మంచిది. నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, ఎవరి గురించి నేనేం చెప్తున్నాను, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నేను యేసుని నమ్మిన తర్వాత నాలో ఏమన్నా మార్పు జరిగిందా, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా జీవితంలో నేనేమన్నా మార్పు పొందాను లేదా, ఎవరి గురించి నేను చెప్తున్నాను ఏంటి, వాళ్ళ విషయాలు నాకెందుకు, ఎవరో ఏదో చేస్తే నాకెందుకు ఆ సంగతి, ఎవరో తప్పు చేశారు ఆ గురించి నేను చెప్పుకోవడం నా పని ఏంటి. ఇప్పుడు నాలో మార్పు జరగాలి. నాకు ఎవరి సంగతి వద్దు. నేనేం చేశాను ఇప్పుడు నేను గుర్తించుకోవాలి. నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరి గురించి నువ్వు మాట్లాడద్దు, ఏలెత్తి ఎవరికి చూపించద్దు. నువ్వు ఒక వ్యక్తి చెయ్యెత్తావా, ఎన్ని 4 ఏళ్ళేం చేస్తున్నాయి, నీ వైపు చూస్తున్నాయి. అందుకే నువ్వు ఎవరికి తీర్పు తీర్చొద్దు. దేనిస్తాం వెంటనే దేవుడు శిక్ష ఉగ్రత పంపే రోజులు ఈ దగ్గరికి ఉన్నాయి. తీర్పు ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి వస్తుంది. నీ జీవితంలో మరణ గడియలు నువ్వు ఎదుర్కొన్నావు, నువ్వు చెప్పట్లేదు, ఎవరికి దాచుకుంటున్నావు. అవి ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. చనిపోతానని భయం వచ్చింది ఒకరోజు నీకు. నువ్వు పైకి చెప్తే నేను లోకు అయిపోతాను అనుకున్నావు. నువ్వు లోకు అయిపోతే దేవుడి దగ్గర నువ్వు లోకు అవుతావా? దేవుని స్తోత్రం. దేవునికి ఒక సాక్షిగా ఉండడానికి సమర్పణ చేసుకో. ప్రభువా, నేను గీత దాటకుండగానే నేను ఇప్పుడు నన్ను గమనించుకుంటాను అని చెప్పాలి మనం ప్రభు దగ్గర. ఒకవేళ ఆ గీత దాటే సమయం ఉన్నట్లయితే నిన్ను నువ్వు గమనించండి. దగ్గరికి వచ్చేసేమో జాగ్రత్త. అనేక సార్లు నేను పాడగొడుతున్నాడు దేవుడు. అనేక సార్లు మన అనుభవం నీకు చూపిస్తున్నాడు. అనేక సార్లు నేను చనిపోతావన్న సంఘటన నీకు ఎదుర్కొంటున్నావు. అప్పుడు నేను తప్పించాడు దేవుడు. ఇప్పుడైనాను నీవు దేవునితో తిరిగి ప్రభువా కన్నీరు కార్చి, ఒకవేళ నేను ఏదైనా నీకు వ్యతిరేకంగా చేసినా, ఏదైనా నాలో అపరాధం ఉందా, ఏ పాపము నాతో ఉన్నదో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేను ఎవరి గురించి మాట్లాడానా, నేను ఎవరి గురించి చూడండి, ఎవరో మీద తోసేస్తాం మనం తప్పుని. అలా తోయద్దు. చూడండి, అక్కడ సముద్రంలో యోనా చేప కడుపులో ఉన్నప్పుడు అందరూ చీటేశారు. తుఫాను వచ్చింది. అక్కడ మునిగిపోయే సమయం అయింది. మునిగిపోయే సమయంలో అందరూ ఎవరు వల్ల వచ్చింది అంటే వీళ్ళందరూ ఏ దేవతగా వాళ్ళు ప్రార్థన చేయమనుకున్నారు. అందరూ లేచి ప్రార్థన చేసుకుంటున్నారు. యోనా ఆ వాడు అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. వాడు నావికుడు అడుగు భాగానికి వెళ్ళి, ఓయ్ నిద్రపోతా, నీవు లేచి నీవు ప్రార్థించు. అప్పుడు లేచాడు. నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ వ్యాపారం ఏంటి? భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సేవకుడును. ఒప్పుకున్నాడా? దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నిన్నవి పట్టణానికి వెళ్ళమంటే నేనేం చేశాను? దాక్కున్నాం అనుకున్నాడు. దేవుడు దాక్కునిచ్చాడా? దేవుని స్తోత్రం. అయితే చీటీ వేశారు. అందరి పేర్లు రాసుకున్నారు. వాళ్ళు ఉన్నారు పేర్లు అందరూ. లాజర్ గారి పేరు, సిమియన్ పేరు, ప్రభుత్వ పేరు మొత్తం రాసేశారు. అందరూ చీటీలు చుట్టేశారు, తీశారు. ఎవరి పేరు వచ్చింది? యోనా వచ్చేసాడు. దొరికేశాడు దొంగ. అంటే యోనా ఒప్పుకున్నాడా లేదా? ఇది నా వల్ల వచ్చింది,
నా వల్ల తుఫాను వచ్చింది. మీరేం చేస్తారు? ఇప్పుడు నన్ను కాళ్ళు చేతులు కట్టి ఈ సముద్రంలో పడేయండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నీ వ్యక్తిగతంగా నీ తప్పు నొప్పుకో, ఇంకొకరి మీద చేస్తావాడు. వాళ్ళ వల్ల వచ్చేసిందండి, వీళ్ళ వల్ల వచ్చేసిందండి, అలా జరిగిపోయిందండి. కాదు, ముందు నిన్ను గమనించుకొని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఈ యొక్క నెబుకద్నెజరు మహారాజు కుమారుడు బెల్షస్సరు, అతను కూడా త్రాగుతూ దేవుని భయభక్తి లేకుండా విన్ను చేసుకుంటూ నాట్యములు చేస్తూ ఉంటుండగా ఒక చేయి వచ్చి రాస్తుంది అక్కడ, మెనీ మెనీ చెక్కులు ఉపార్షున్. అయ్యా, నీ రాజ్యము త్రాసులో వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోయావు, కాబట్టి నీ రాజ్యమును తీసి వేరొకరికి ఇచ్చేస్తారండి. దేవుని స్తోత్రం. అవునండి, దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన రాజ్యాన్ని మరొకరికి అప్పగించాడు. అలాగే దేవుడు మనల్ని త్రాసులు వేస్తున్నాడు. వాక్యము ద్వారా నిన్ను ఆయన కొలుస్తున్నాడు. చూడండి, జంతువులు వాటిని బరువును కొలుస్తారు, అంతే కదా. కోడి ఎంత బరువు ఉందనుకోండి, దాన్ని బట్టి దానికి వేలేస్తారు. మేక మాంసం ఉందనుకోండి, మేక 50 కేజీలు ఉంది, లేదా 40 కేజీలు ఉంది, దాన్ని బట్టి వెలకడతాం. మరి మనిషిని మాంసం తింటారా? మనిషికి దేవుడు ఎలా కొలుస్తాడు? నీ గుణశీలమును దేవునిస్తాడు. గుణశీలమును బట్టి వెలకడతాడు ఆయన. అంటే నీ లక్షణాలను బట్టి దేవుడు వెల చూస్తాడు అన్నమాట. జంతువుల్ని బరువును బట్టి వెలకడతారు, మనుషునికి దేవుడు గుణశీలను బట్టి వెలకడతాడు. చూసారా, వాక్య గుణశీలము నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. అందుకే అందరికీ చూపించాడు ఇది దర్శనము. దానిలో చూపించాడు. సౌలు ఆ మార్గంలో, దమస్కు మార్గంలో వెళ్తుండగా దీని వెలుగు తాకి పడిపోయాడు, క్రైస్తవులను హింసించాడు, బాధలకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు వెలుగు చేత పట్టుపడ్డాడు. కింద పడిపోయిన వెంటనే దేవుని వెలుగులోంచి ఒక స్వరం వచ్చి మాట్లాడుతుంది, సౌలా సౌలా, నీవు నన్ను హింసిస్తున్నావు. ప్రభా, నీ ఎవరు? నీ హింసిస్తున్నా యేసును. అయితే అందరూ ఆ స్వరం విన్నారు కానీ వెలుగు చూడలేదు. ఏమిస్తుంది అందరికీ చూపించడు. అది ఇక్కడే ఆ వెలుగు తిరుగుతూ ఉంది, ఇక్కడే ఆ వెలుగు సంచరిస్తూ ఉంది, ఇక్కడే దేవుని ఆత్మ తిరుగుతూ ఉంది. కానీ అదరికి కనబడదు. చూసారా, దేవుడు ఏర్పాట్లు ఉండాలి. జగత్తు భయభక్తులతో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, పౌలుని దర్శించు, నా వెలుగు నన్ను దర్శించు ప్రభా, నా విశ్వాసాన్ని బలపరచు నాయన, నాకు కూడా ఒక ప్రత్యక్షత కావాలి. దేవుడు ఉన్నటువంటి నిశ్చయత నేను పొందుకోవాలి ప్రభా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషాని సిరియల్లో వచ్చి అది తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు దండుగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రాష్ట్రీయ గదిలో చెప్పేస్తున్నాడు. ఎవరు? ఎలీషా. ఎలీషా శిష్యుడు ఎవరున్నారు? గేజీ. గేజీ బయటకు వచ్చి చూశాడు. ఇదంతా కారణం ఎవరంటే ఒక ప్రవక్తున్నాడు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో దేవుడు అతనికి చెప్పేస్తున్నాడు. అందుకే మనం చేయం పొందుకోలేకపోతున్నాం. కానీ అతను పట్టుకుని తీసుకొచ్చామన్నాడు రాజుగారు. అరే వచ్చారు వాళ్ళందరూ. గేజీ చూశాడు సిరియల్ దండు. అయ్యో ఇంకేముంది, సిరియల్ సైన్యం అంతా వచ్చేసారు మనం తీసుకుపోవడానికి. అప్పుడు అన్నాడు, ఈ గుడ్డివాడి నేత్రములు చెరువుమని ప్రార్థన చేశాడు. ఎవరు? ఎలీషా. ఎలీషా ప్రార్థన చేసినట్టే గుర్రములు, అగ్ని గుర్రములు, రథములు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్పవాడండి. హల్లెలూయా. 50 మంది భయభక్తులకు వారి చుట్టూ ఎవరున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, కొంతమంది చూసి నమ్ముతాం అంటారు. యేసుప్రభువు ఏమన్నాడు? ఆయన పొందాడు లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చాడు. 12 మంది శిష్యులు ఒక లేడు. ఎవరు? తోమా. వీళ్ళందరూ 11 మంది చెప్తున్నారు తోమతో, తోమా ఈ ఆదివారం నువ్వు రాలేదు, గుడికి రాలేదు. యేసుప్రభువు వచ్చాడు మా మందిరానికి, మేమందరం చూసామంటున్నారు. ఎవరు? మిగిలినందరూ నేను నమ్మను అన్నాడు. ఎవరు? అందుకే నువ్వు మందిరం మానేయకూడదంటే ఆయన వచ్చి దర్శిస్తాడన్నమాట. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉంటే మనం. వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో ఆ విశ్రాంతాన్ని వాళ్ళు మళ్ళీ కూడుకున్నారు. నేను చేత్తో తాగుతాను కానీ చూడన్నాడు. ఎవరు? తోమా. అందరూ విడిచిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడు? తోమా దగ్గరికి వచ్చాడు. ఏం చూపిస్తున్నాడు? గాయాలు చూపించినాడు. అప్పుడేమంటున్నాడు? 20వ అధ్యాయము
యోహాను సువార్త 20 రోజులు చదవండి. తోమాను చూసి చేతులు చూడుము, నీ చేయి చాటి నా ప్రక్కలో ఉంచి విశ్వాసులై ఉండుమనను. దేవుని స్తోత్రం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా. దేవునికి స్తోత్రం. వెంటనే తోమా సన్నే తీరిపోయినండి. నా ప్రభువా, నా దేవా. గాయమును చూశాడు. ఎవరిని? యేసు ప్రభు. తిరిగి సమాధి నుండి లేచాడు. ఇప్పుడు తోమాకి చూసినట్టు. అప్పుడు ఆయన ఏమన్నాడు? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు, దేవుడికి స్తోత్రం. చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. కొంతమంది చూస్తేనే కానీ నమ్మరు. చూడకుండా నమ్మాలంటే మన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఉన్నట్లయితే, అందుకనే ఈ జనులు గ్రంథమందు దాఖలైనటువంటి వారు తప్పించుకుంటారు. దేవుని గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు జగత్తు పునాది వేయబడక మన దానియేలు 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు మహాధిపతి మికాయేలు వచ్చును. దానియేలు, నీ జన్మలో గ్రంథమందు దాఖలైన వారు దానియేలు చదవండి. గంధము నిలుచున్నట్టు దేవునికి స్తోత్రం. ఆ గ్రంథం ముందు రాయబడినటువంటి దాఖలుగా రాయబడినటువంటి వారు జనులలో ఆ గ్రంథమందు అది దాఖలైన వారు ఎవరో. ఆయన గ్రంథములో మన పేర్లు చూడండి, ఓటు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అలాగనే మన దేవుని గ్రంథంలో కూడా మన పేర్లు ఆయన నమోదు చేసుకుంటున్నాడు అన్నమాట. ఆయన గ్రంథంలో ఎవరి పేర్లు దాఖలైనయో వారందరూ తప్పించుకుందరు. ఏంటి తప్పించుకుంటారు? ఉగ్రత, మహా తీర్పు ఈ భూమి మీదకి రాబోతుంది. నోవ కాలంలో దేవుడు దీన్ని జలప్రళయంతో ఈ భూమి ముందు వారిని నశింప చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అగ్నితో. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి రాకడా సమయం ఆసన్నమైంది. ప్రభు వచ్చే సమయంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎటువంటి విశ్వాసమును మనం కలిగి ప్రభు రాజ్యములకు వారసులుగా ఉండడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. అందుచేత దానియేలు లాంటి విశ్వాసముతో మనం పోరాడాలి. దానియేలు వలె, శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె మన విశ్వాసముతో దేవుణ్ణి మనము పొందుకొని ఆయనతో నడుచుదాం. అందరూ కూడా స్తుతి చెల్లించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాము. నా దేవుడు గొప్పవాడు, నన్ను క్షమించువాడు, నాకు ఆదరణ కత్తిరించి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థించి దేవుని స్తుతించి దేవుని మనం మహింపొద్దాం. సర్వశక్తి గల దేవుడు, ఈ ఆరాధనలో నీవు పాలు పొంది దేవునితో ఉన్నందుకు దేవుడిని ఆశీర్వదించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా సహాయం చేయండి తండ్రి. నీకు సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా దానియేలు, శద్రకు, మేషకు వలె మా విశ్వాసాన్ని ప్రభువా పునరుద్ధరించి మీరే మహిమతో వాడుకోండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah, hallelujah.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిజమైనను. ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా దూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. ఒప్పుకున్నా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. వసంతకాలము చిగురించినప్పుడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుసుకోమని ఆయన చెప్తున్నాడు. ఈ అంజూరపు చెట్టు ఎవరనగా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. వారందరూ ఒక దేశముగా ఏర్పడ్డారు. 1947 సంవత్సరం మే 6వ తారీఖున ఆ జెండా 2500 సంవత్సరముల తర్వాత ఎగరవేయబడింది. ఈ రోజున వసంతకాలము, ఆయన వచ్చి రాకడ సమీపముగా ఉంది. ప్రభువుని ఎదుర్కొనే రోజు చాలా దగ్గరలో ఉంది మనం అందరం కూడా. అందుకే పరిస్థితులన్నీ పట్లు తప్పేసి ఎక్కడికక్కడికి మరణాలు, ఎక్కడికక్కడికి వ్యాధులు, భయంకరమైన పరిస్థితి అలుముకుంటా ఉంది. నువ్వు ఎక్కడికి పరిగెడతావు? ఎక్కడ నీవు దాక్కుంటావు? సహోదరుడా, దేవుడు మనకిచ్చిన ఆశ్రయము ఆయన వాక్యము. నా దాగు చోటు నీవే. ఆయన వాక్యమునందు మనం దాక్కోవడానికి దేవుడు ఈ రోజున మనకి దేవుడు గొప్ప ఆశ్రయం ఇచ్చాడు. నువ్వు గీత దాటకుండా ఆ గీతకి ముందే నువ్వు గుర్తించుకోవాలి. నా జీవితం ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, నా మాటలు ఎలాగున్నాయి, నా పనులు ఎలాగున్నాయి. చూసారా, నేను ఎవరికైనా నేను బాధ కలిగిస్తున్నానా? నేను ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? ఏంటి నేనేమై ఉన్నాను ప్రభువా? నా స్థితి ఏంటో నాకు తెలియపరచమని ఈ దినాన్ని దేవునితో తిరిగి నా శరీరము, నా ఆత్మను, ప్రాణముని అంకితం చేస్తున్నానని ఎంతమంది దానియేలు వలె, శద్రకు, మేషకు, అబేద్నెగోలే ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధపడుతున్నారు. దేవుని కృప నీ మీద ఉంది. అనేక సమయాల్లో నీకు మరణగడ తప్పించాడు దేవుడు. అనేక సమయాల్లో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఆ సంఘటనలు నువ్వు మర్చిపోకూడదు, వాటిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ గీత దాటకుండానే నిన్ను దేవుడు పిలిచేశాడు ఇక్కడికి. ఎందుకు పిలిచాడు తెలుసా? ఆ గీత దాటి సమయం వచ్చేసింది నీకు. ముందుగానే దేవుడు నేను బయలుపరిచేశాడు. నీవు రావట్లేదు ఇక్కడికి, దేవుడు నిన్ను పంపించాడు. ఓ సోదరుడా, ఓ సోదరి, నువ్వు గీత తోడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. ఆయన కృప నీ మీద ఉన్నది. జరగబోయేదాన్ని ముందుగానే తప్పించడానికి దేవుడు నిన్ను ఇక్కడికి పిలిచాడు. సుమా, నీకు నువ్వు రావట్లేదు, ఎవరు చెప్పినా నువ్వు రావట్లేదు. కానీ దేవుడే ఆ గీత దాటిపోతావని చెప్పి నీ మీద కృప కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను ఆయన తీసుకొచ్చాడు. ఈ రోజున మనమందరం గమనించుకోవాలి, మనమందరం చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు చూసుకోండి. నీ జీవితంలో ఎటువంటి లోపములు ఉన్నాయో, వాక్యము కానిది ఏదైనా నీ జీవితంలో నువ్వు ఉన్నట్టయితే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఈ విషయంలో నేను వ్యతిరేకంగా మాట్లాడాను. ఆ సమయం మరణగర్యలో నేనందరూ చనిపోతాను అనుకున్నారు ప్రభువా, నేనే చనిపోతాను అనుకున్నాను నాయన. అయితే నన్ను బతికించావు. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నన్ను ప్రవేశపెట్టావు ప్రభువా. నేను నీకు అవసరమై ఉన్నానేమో, ఏ పని చేయాలో ఆ పనిలో నన్ను పెట్టు ప్రభువా. అది చిన్న పనైనా సరే, కాళ్ళతో తుడుచుకొని తివాసిగా ఉండటానికైనా నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. నాకు పెద్ద పని ఏమవసరం లేదు, మనుషులు గుర్తించాలని నాకు ఏమవసరం లేదు. ఎంత చిన్న పనైనా సరే ఆ పనిలో నేను చేయటానికి నాకు ఇష్టమే. దేవునికి సమర్పించుకుంటానికి మీరందరూ మీ కుడి చేయి పైకి ఎత్తండి.